కారులో కూర్చుంటే కళ్ళు కనబడవా? బయటికి రారా, బయటికి రా. నిన్నిలా కాదురా, నిన్ను రేయ్ దిగరా, దిగు. ఏమో మాలతి, ప్రసవానికి ఇంటికెళ్తానని మీ అత్తయ్యతో అన్నావా? అవును మావయ్య. చూడమ్మా, మొదటి కానుపు ఇక్కడే జరగాలి. ఇది అత్తగారిల్లు మాత్రమే కాదు, అమ్మగారిల్లు కూడా, తెలిసిందా? సరిపో. మంజు ఆగు. కారు అద్దానికి ఏమైంది? అదా పగిలిందమ్మా. అది తెలుస్తూనే ఉంది, ఎలా పగిలిందే? అదే పగిలిందని చెప్తున్నాను కదమ్మా. అంటే ఎలా పగిలిందో చెప్పవా? అంటే ఇప్పుడు ఎలా పగిలిందో నీకు తెలియాలి, అంతేగా? అవును. తాతయ్య ఒకసారి ఇలారా. ఏంటమ్మా అది టువ్వు. ఇదిగో. చూసారా దానికి ఎంత పొగరో? ఇందులో దాని తప్పే ఉంది. అద్దం ఎలా పగిలిందని అడిగావు, అది వెళ్ళి పగలు కూడా చూపించింది. అందులో పొగరే ఉందే, అది నా కూతురు. ఏనానా, అది చేసిన దానిలో తప్పేమన్నా ఉందా? పిల్లల్ని ప్రేమగా పెంచాలి గాని పొగరగా పెంచకూడదురా. హాయ్ హాయ్ హాయ్. వావ్, ఏయ్ నువ్వు పార్వతివి కదూ? ఏయ్ నువ్వు రాధా కదూ? ఎస్. నువ్వు? నేను మాల, ఇది గీత. ఇప్పుడేంటి? ఏమైందే? అందరూ ఇలా మోడ్రన్ గా తయారయ్యారు. ఎలా ఉంది మా డ్రెస్? సూపర్, అప్ టు డేట్, బాంబే లెవెల్లో అదిరింది. హే లుక్ ఎట్ హర్. ఎప్పుడు చూసినా అప్పలమ్మలా ఉండేది, ఇప్పుడు చూడు ఐశ్వర్యరాయ్లా ఉంది. ఇదంతా ఆ బాంబే టైలర్ మహిమే.
బాంబే టైలరా? అవును, బాంబే నుంచి డైరెక్ట్ మన ఊరు వచ్చాడు. మన ఊర్లోనా? మంజు, ఆయన మన ఊరికొచ్చి 4 రోజులైంది. అంతకు ముందు ఆ సుబానికి జాకెట్ ఇవ్వాలంటేనే భయం. ఎందుకు? వాడు కొలతలు తీసుకుంటూ ఒళ్ళంతా బల్లిలా పాకుతాడు. ఇప్పుడు ఆ భయమే లేదు. ఎందుకనే? ఎందుకంటే స్లీవ్లెస్ గానీ, మిడ్డీ గానీ, జాకెట్ గానీ ఒంటి మీద చేయి వేయకుండా కొలతలు తీసుకొని కరెక్ట్ గా కుడతాడు. అదిగో బాంబే టైలరే వస్తున్నాడు. రండి సార్, మీకు 100 ఏళ్ళు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అందుకు నడి రోడ్డే దొరికిందా మీకు? అయినా నా గురించే మాట్లాడుకుంటున్నారు. మీ గురించి విని మంజుల ఆశ్చర్యపోతుంది సార్. అది సరే గాని అమ్మాయిని ముట్టుకోకుండా 36, 24, 38 అని కొలతలు తీసుకుంటావంట. ఏ, నువ్వేమన్నా కంప్యూటర్ టైలర్వా? కన్ను చూస్తుంది, చెయ్యి పనిచేస్తుంది, మధ్యలో ఎందుకమ్మా ఈ టేపు? అదే ఈ గోల్డ్ కింగ్ స్పెషాలిటీ. ఏంటలా చూస్తున్నా? గోల్డ్ కింగ్ అంటే అర్థం కాలేదా? నా పేరు బంగారాజు. టింగ్ టింగ్. అప్పుడైతే ఎవరిని పట్టుకోవన్నమాట? ఆ పట్టుకుంటాను. ఎవరిని? నా కంటికి నచ్చిన వాళ్ళని, నా మనసు దోచుకున్న అమ్మాయిని. సొంపుల పడతం పడతనులే, కసి కసిగున్నా ముంపుల సొంపుల పడతం పడతనులే. ఏంటి? లవ్ 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 లవ్. బాంబే, ఏంటి గోవా? ఏంటి ఆడపిల్ల నవ్వులు మింగేసేలా చూస్తున్నావు? ఆ. కస్టమర్ ని గౌరవించాలి కదా. ఆ. ఏం కావాలి అడుగు. అవునవును, అడగాలి కదా. మీకేం కావాలండి? బట్టలు కుట్టాలి. అవునవును, కుట్టాలి కదా. ఏం కుట్టాలి? ఒక ప్యాంటు, షర్ట్. హాఫ్ ప్యాంటా, ఫుల్ ప్యాంటా? ఫుల్ ప్యాంట్. జిప్ పెట్టాలా వద్దా? వాట్? అది కాదు, మీకు ఏ టైప్ కావాలి? బాలు టైపా, పోకిరి టైపా? నా స్టైల్లో కుట్టు. ఓ, నీకు స్టైల్ కూడా వచ్చిందా? అరే, ఇది ప్యాంటుకి సరిపోదే. ఇది షర్ట్ క్లాత్, ఇది ప్యాంట్ క్లాత్. ఓ, అది సరే, దీన్ని తీసి పక్కన పెట్టు. మొట్టమొదటిసారి నువ్వు నా షాప్కి వచ్చావు, నీకేదో ఒకటి ఇవ్వాలి కదా. అదే కాఫీ, టీ, బోర్నవిటా. మీ ఇష్టం. ఏ భయ్యా, యా క్యా హోనా? एक టీ ले आओ. ఏ భయ్యా, లడకా లड़की की की లడక్ లడికి లड़की లड़की. ఓకే ఓకే. కొలతలు తీసుకున్నా. ఏంటి కొలతలు తీసుకుంటావా? అదేం సార్, అమ్మాయిని ముట్టుకోకుండా తీసుకోవడం మీ స్పెషాలిటీ అని విన్నాను. ఇన్నాళ్లకు నా ఆశయం తీరబోతోంది. జస్ట్ మినిట్, డోర్ క్లోజ్ చేయమంటావా? వద్దు. బాంబే, బుక్ తీసుకున్నావా? యా. రాసుకో. ఆ. మొట్టమొదటిసారిగా ఇంత అందమైన ఫేస్ కి ఒక డిజైన్ నా బ్రెయిన్ లోకి వచ్చేసింది. అర్రే ఆ, అర్రే, ఇంతవరకు ఈ డిజైన్ ఎవ్వరూ వేయలేదు. అంటే ఆ డిజైన్ అంత అసహ్యంగా ఉంటుందా? ఇంత అందమైన అమ్మాయికి అసలు డ్రెస్సే అక్కర్లేదంటావా? గోవా. బాంబే బాంబే, నీ బాధ నాకు అర్థమైందా బా. ప్రొసీడ్ ప్రొసీడ్. కానీ కొలత తీసుకో, నేను ఇటు తిరుగుతా. ఒకసారి చెయ్యిలా పెట్టండి. ఆ. ఆ. ఏంటిది? నా కంటికి నచ్చిన వాళ్ళని, నా మనసు దోచుకున్న అమ్మాయిని. చెయ్యి లెంగ్ 22. ఒక్కసారి అటు తిరగండి. నెక్ 14. హిప్ 28.
ఓ బాటమ్ స్టాప్ ఇట్. కాఫీ అయ్యే కాఫీ వచ్చింది. Hmm. ఎవరా? కాఫీ తీసుకో. కాఫీ ఏమైంది? కొలతలు తీయకముందు బానే ఉన్నావుగా, ఇప్పుడు ఏమైంది? తెలీదు. ఇదిగో, ఈ పిల్ల ఎప్పుడు ఎలాగుంటే నీకెందుకు చెప్పాయా? కాఫీ తాగని. తాగమ్మా. కాఫీలో షుగర్ లేదు, అందుకే. సరిపోతుందా? 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 ఇప్పుడు దాకా సరిపోతుంది. ఏమైంది? సరిపోలేదు. లారీలో తెప్పిస్తే సరిపోతుందమ్మా. నాకు టైం అవుతుంది, నేను వస్తాను. ఓకే వస్తాను. ఓకే బాయ్ ఓకే బాయ్ ఓకే ఓకే. నువ్వెక్కడికి రా? ఓకే. కారులో అమ్మాయి ఎక్కుది గాని నువ్వు వెళ్ళి కారులో పో. ఓకే ఓకే. మిస్టర్ బాంబే, ఎస్ గోవా. ఒక్క రోజులో ఆ. విత్ ఇన్ 1 hour లో ఆ. వెళ్ళి రానా అంటుంది. ఈ డెవలప్మెంట్ ఏంటి? దట్ ఈస్ బాంబే స్టైల్ గోవా. యా యా. నడక నేర్చిన గంగోత్రి, సిగ్గుపడకే శివరాత్రి. నడక నేర్చిన గంగోత్రి, సిగ్గుపడకే శివరాత్రి. అరే ఏం కవిత, ఏం కవిత లేకుందన్నా. ఏయ్, నార్మల్ రసాన్నా చదవా. అది కవిత మరి అది చిరంజీవి గారి సినిమాలో పాటరా. ఏం పాటనా? నడక నేర్చిన నవరాత్రి, ఏ. సిగ్గుపడకే శివరాత్రి, నడక నేర్చిన నవరాత్రి. ఆ పాట. అవునన్నా, ఆ పాట ఇదే. ఈ బొమ్మకు ప్రాణం పోస్తే నా ప్రేయసి అచ్చం మంజులలాగానే అందంగా కనిపిస్తుంది. ముత్యపు చిప్పలో దాగిన మేలిమి ముత్యమా? కాదు ఓ, ఆ పాట ఇదే. మరి ఏ పాట అనుకున్నావురా? బంగారాజు, కవన్న తర్వాత నాలాగా కవిత్వం చెప్పాలి. ఆ? పత్తి కాయ పండితే దూదొస్తుంది, బత్తాయి పిండితే రసం వస్తుంది, చెరుకు తింటే తీగా ఉంటుంది. నార్మైరా బుడబొక్కలేవా? ఏ. థు. ఎరా, ఇదో కవిత. ఇంకోసారి ఇటువంటి కవిత్వం చెప్పావంటే అదిగో అక్కడ ఉన్నాడే, ఆడిగతే పట్టుద్ది నీకు. పా. చూడు రాజు, నువ్వు టచ్ చేసిన అమ్మాయి పెద్దింటి వాళ్ళ అమ్మాయి. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే డేంజర్. ఒకవేళ ఆ డేంజర్ పొజిషన్ లో పడ్డాం అనుకో, మా పని చినిగిపోయిన చీరలు కొడతాం, లంగాలు కొడతాం, చిరిగిపోయిన జాకెట్లు కొడతాం, అండర్ వేర్లు కొడతాం. చిరిగిపోయిన లంగాలు కొడతాం. వాళ్ళకేం తెలుసు ప్రేమ గురించి? కమాన్ మై డార్లింగ్. అమ్మ వచ్చేస్తుంది, ఓర్చుకో వదినా. డాక్టర్ని తీసుకుని అమ్మ వచ్చేస్తుంటుంది. రామ్మా. లక్ష్మి, టౌన్కి వెళ్ళి డాక్టర్ని తీసుకురమ్మంటే ఈ మంత్రసాన్ని తీసుకొచ్చేవేంటి? అది కాదు నాన్న, టౌన్కే వెళ్దాం అనుకున్నాం. వర్షం ఎక్కువ, చెరువు గండి పడింది. అందుకే ఈ తాయారమ్మని తీసుకొచ్చాను. రే ప్రచండ వర్మ, తాయారమ్మ చేయి చాలా మంచిదా. నా మాటనరా. నానా, నాకు తెలియదా? ఈ ప్రచండవర్మ కోడలికి ఒక మంత్రస్థానితో ప్రసవం చేయించేనట్టు నా పరువు ఏంట్రా అవుతుంది. పరువు మర్యాదని తెగదైపోతున్నావు. ఏయ్, మీ అమ్మ నిన్ను కన్నది కూడా ఈ తాయారమ్మ చేతుల్లోనే, అది తెలుసుకో. తాయారమ్మ, నువ్వు వెళ్ళు. అయ్యో
నువ్వు బయటికి వెళ్ళమ్మా. అమ్మా నువ్వు వేడి నీళ్ళు పట్టరామ్మా. ఏం భయం లేదమ్మా, నేను ఉన్నానుగా. మొదటి కాదు కదా, కాస్త అలాగే ఉంటుంది. ఏం పర్వాలేదు, నేను ఉన్నానుగా. ఏం భయం లేదు, కాస్త ఓర్చుకోమ్మా. ఏం బతుకో ఏంటో, పెళ్లి చేసుకుంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా. అయినా పెళ్లి చేసుకునే యోగమే నాకు లేదు. చెల్లెలకు పెళ్లి చేయకుండా నువ్వు పెళ్లి చేసుకోకూడదని చెప్పి చచ్చాడు మా బాబు. అయినా దానికి పెళ్ళి అప్పుడు అవుద్దో, నాకు ఈ తిప్పలు ఎప్పుడు తప్పుతాయో. ఎదవ బతుకైపోయింది, ఎదవ బతుకైనా చేచే సన్నాసుల్లో కలిసినా బాగుండేది. ఈ శాఖరన్నా తప్పేది నాకు. ఏంటి ఇంకా గిన్నెలు తవ్వుతున్నావు? త్వరగా కానిచ్చి నాకు టిఫిన్ రెడీ చేయి, ఆకలేస్తోంది. తినటం పడుకోవడమే కానీ పని. మరి ఇంకేం నా చేయాలి? కర్మే నీకు అనగా పుట్టడం. నీ పెళ్లి చేయకుండా నా పెళ్లి చేసుకోకూడదనే ఒకే ఒక కారణంతోనే నేను ఇంతవరకు ఆగాను. నీకు పెళ్లి ఎప్పుడు అవుతుందో ఏమో. నా కర్మ 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 ఊరికే కర్మ. అరవమాక. నీకు చెల్లుగా పుట్టినందుకే నాకు పెళ్లి కాకుండా పోతోంది. లేకపోతే నీ కోసం లైన్లో నిలబడేవాళ్ళ. మరి లేకపోతే ఏంటి ఏంటన్నా చిన్నపిల్లని తిడుతున్నావు? చేది ఏంటి చెప్తే నువ్వేమన్నా తీరుస్తావా అరుస్తావా? ప్రాబ్లం ఏదో చెప్తే కదా తీర్చేది. రేయ్, నువ్వు అది తీర్చలేవులేరా. ఏంటి? దీన్ని చూడటానికి ఎన్నో సంబంధాలు వచ్చాయి. మొట్టమొదటి వచ్చినోడికి మూర్ఛ రోగం వచ్చింది, రెండోసారి వచ్చినోడికి మెంటల్ వచ్చింది, మూడోసారి వచ్చినోడు దీన్ని చూసి చూడగానే టఫీ మంచి వచ్చాడు. ఇట్లాంటి దురదృష్టవంతురాలని పెళ్లి ఎవరు చేసుకుంటాడు రా? నువ్వేంట్రా ఆలోచిస్తున్నా? పెళ్లి కొడుకు రెడీయా? ఎవర్రా? ఉండు అమ్మా, మేము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు లోపలికి వెళ్ళి. అన్నా అన్నా నువ్వన్నా నాకు త్వరగా పెళ్లి చేయన్నా. వీణ్ణి నమ్ముకుంటే ఈ జన్మలో నాకు పెళ్లి కాదు. దాని పెళ్లి అయితే నాకు ఈ బాధలన్నీ తప్పుతాయి. నువ్వు చెప్పరా. నీకు తెలుసుగా మా గురుగారు రామస్వామి. టైలరు అతనికి ఇచ్చేద్దా? అతను చేసుకుంటాడంటావా? నీకెందుకు అనుమానం? నేను చూసుకుంటా కదా. రేయ్, నువ్వు ఈ పెళ్లి కానీ చేసావంటే నా దగ్గర ఏదో కొంత డబ్బు ఉంది, అది ఇచ్చేస్తాను. కావాలంటే ఇల్లు కూడా ఇచ్చేస్తాను రా. నువ్వెందుకు ఇవ్వడం? అతని దగ్గర ఉన్నది మనం తీసుకుంటాం. బ్యాంకులో 28,750 రూపాయలు డబ్బు ఉంది. వాడి బాబు పేరు మీద 2 ఎకరాల పొలం ఉంది. అదంతా మనం తీసేసుకుందాం. కానీ అన్న వచ్చిన దాంట్లో ఆల్ 50-50. దాంతో నీ చెల్లెలకు పెళ్ళైపోతుంది, నీ ప్రాబ్లం తీరుద్ది, నేను కూడా సెటిల్ అయిపోతా. అప్పుడు రామస్వామి రోడ్డును పడతాడు కదరా. వాడు ఏమైపోతే మనకెందుకన్నా? గురువుకి రావాలి పెట్టడం నిన్ను చూసి నేర్చుకోవాలరా. అబ్బా, ఈ అమ్మాయి రాకపోతే ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయేటట్టుందిరా. రేయ్, మంజులు వచ్చేసిందిరా. రామ్మా రా. ఏంటమ్మా ఇంత లేటు? మీరే కదా కార్లో రావద్దని చెప్పారు. నువ్వు కారులో వస్తే బంగారాజుకి తెలిసిపోద్ది కదా, అందుకే నడుచుకుంటూ రమ్మన్నాను. తెలిస్తే ఏమవుతుంది? నేను నడుచుకుంటూ వస్తుంటే ఊరు జనం అందరూ నన్ను అదోలా చూశారు తెలుసా? ఈ ఊరి జనం అంతేనమ్మా, ఒట్టి పిచ్చి జనం. అడుక్కునేది అందంగా ఉంటేనే ఓ తెగ ఇదైపోయి చూస్తూ ఉంటారు. ఇంత అందంగా ఉన్న నిన్ను చూడకుండా మాట్లాడుతున్నావుట ఏంటి మరి పోట్లాడమంటావా? బంగారాజు ఓ, వచ్చేస్తాడు. ఈ అమ్మాయికి నువ్వు నేర్పాలి కదా. నాకు అర్థమైందిలే. రామ్మా రా. ఈ బొమ్మను ఒకసారి బాగా చూడమ్మా. ఈ బొమ్మను తెచ్చిన దగ్గర నుంచి దీని ముందే నిలబడి బొమ్మలో నిన్ను ఊహించుకుంటూ ఆరేరే వర్ణిస్తున్నాడు చూడు. పాటలే పాడుతున్నాడా, కవితలే చదువుతున్నాడా, అసలు తనని తానే మర్చిపోయాడంటే నమ్ము. నా మాట మీద నీకు నమ్మకం లేదా? ఓసారి ఈ బొమ్మలో నిలబడి చూడు, అతని మనసులో ఏముందో నీకే తెలుస్తుంది. అంటే రాజు నా గురించి అంతలా ఆలోచిస్తున్నాడా? మా గురించి మర్చిపోయాడు. అతని మనసంతా నువ్వే. ఇదిగో ఈ విగ్గు తీసుకెళ్లి నీ నెత్తి మీద పెట్టుకుని అప్పుడు వచ్చి ఇక్కడ నిలబడు. ఇదిగో ఇలా మాత్రం రాకమ్మా, వర్ణించడానికి మాటలే రావు. ఎవరేమైతే మనకెందుకు, పద. నీ క్యారెక్టర్ అయిపోయింది, రెస్ట్ తీసుకుందు గాని. అయ్యో ఏంటిది? వాట్ ఇస్ దిస్? నా డార్లింగ్ ఇలా గందరగోళం చేస్తారా? అంటే మీకేం చెప్పాను? ఏం చెప్పావు మాకు? మోడర్న్ డ్రెస్ వేయమంటే నా డార్లింగ్ ఇలా చీర కడతారా? బుద్ధుందా మీకు? నేను ఎప్పుడు కట్టాను? అదే కట్టుకుంది. అదే కట్టుకుందా? అవును. ఇప్పుడు ఏమైంది? ముందు ఈ చీర విప్పండి. ఇప్పుడు ఈ మోడర్న్ డ్రెస్ వేస్తాను. ఓకే. గోవా ఏంటి బొమ్మ కొడుతుంది? కొడుతుంది. పెట్టరాని చోట చేయి పెడితే అమ్మాయే కాదు బొమ్మ అయినా కొడుతుంది. నువ్వు బొమ్మ మాత్రమే కొన్నావు, రిమోట్ కంట్రోల్ కొన్నావా? ఇదిగో నీకు బొమ్మ ఆయన వచ్చి రిమోట్ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు చూడు, గుడ్ మార్నింగ్ చెబుతుంది.
గుడ్ మార్నింగ్, వణక్కం, ఓ ఆదాబ్ అర్సే, గోవా గోవా నమస్తే. గోవా కన్ను కొడుతుందా? లెఫ్టా రైటా? లెఫ్ట్. కొడుతుంది చూడు. రైట్. ఆ, ఇప్పుడు రెండు. ఇంతకు మించి ఏం అడిగినా బొమ్మ కోపం వస్తుంది. సరే ఒక చిరునవ్వు నవ్వునా? ఓ ఒకసారి కుంటిదాలా అది వీడేస్తాడు. కావాలంటే డాన్స్ వేస్తాడు చూడు. సరే సరే నాకు ఒక కిస్ ఇస్తుందా? అది రిమోట్ కంట్రోల్ అడిగి చెప్పాలి. అడగటం కదరా సన్నాసి, రిమోట్ నొక్కాలి. ఓకే ఓకే ఓకేనా? ఇవ్వు మనం. రిమోట్ సెల్స్ లో ఛార్జింగ్ అయిపోయింది, ఈ రిమోట్ పని చేయదు. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందా? మరి ఇప్పుడు నాకు ఛార్జింగ్ అయింది. సరే నేనే ఇస్తాను. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? నేను బొమ్మలాగా నిలబడితే కవితలు చెప్తాడు, పాటలు పాడతాడని చెప్పి ఇప్పుడేమో ఇద్దరు కలిసి కిస్ ఇమ్మంటారు, కన్ను కొట్టమంటారు. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? బొమ్మను నిజంగానే నమ్మేశావు కదా రాజు. నేను నమ్ముతానా? ఇది ఏ బొమ్మో నాకు తెలీదా? నీది బాంబే బుర్ర కదా. డార్లింగ్, ఈ బొమ్మ గెటప్ లో నువ్వు చాలా ఉండరా, వేళ మూడు మాత్రం సరిగ్గా ఉందా? డోర్ క్లోజ్. ఈ రోజు షాప్ కి సెలవు. అవును, ఏంటి డ్రామా? అది కాదు, ఇది ఆయనే చెప్పాడు. నువ్వు ఇక్కడ బొమ్మలాగా నిలబడితే అతన్ని గురించి ఏమనుకుంటున్నాడో, అతనికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని చెప్పాడు. అందుకే అలా చేశాను. ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలా? అయితే పద. రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి, రండి రండి. అన్నా ఏంట్రా షాప్ కి సన్నాసిని తీసుకొచ్చావు? అయ్యో ఏంటన్నా తిడుతున్నావు? కొంచెం మర్యాద అన్నా. ఏంట్రా ఈ సన్నాసికి నేను ఇచ్చే మర్యాద? అన్నా నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు. హిమాలయాలో ఉంటాడు పెద్ద బాబా, తెలుసా? అవును, ఆయన పెద్ద మహానుభావుడు కదా. మరి ఆయన ఈయన ఆయన రండి స్వామి, కూర్చోండి. ఏంటి స్వామి ఇలా వచ్చారు? కొత్త జోలు కుట్టించుకోవాలా? లేదన్నా, నీ చెయ్యి చూసి జోస్యం చెప్పడానికి వచ్చాడు. ఈయన చెప్పిన కరెక్ట్ గా జరిగాయన్నా. తిరుపతిలో ఒక ఆయన చెయ్యి చూసి 10 లక్షలు వస్తాయని చెప్పాడు. వచ్చినాయి. ఏంటి చేతులు? కాదు, 10 లక్షల డబ్బు. స్వామి నా చెయ్యి కూడా చూసి చెప్పండి స్వామి. చూడండి. ఏంటి చెయ్యే కాదు. అయితే వదిలేయ్. అది కాదయ్యా, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు, యువరత్న బాలకృష్ణ, వాళ్ళ చెయ్యి నీ చెయ్యి ఒకటేనయ్యా? ఏమయ్యా, నేనేమన్నా పిచ్చోడిని అనుకున్నావా? వెండి తెర మీద వెలిగే వాళ్ళెక్కడా, ఎంగిలి బీడీలు తాగే నేనెక్కడ స్వామి? ఏం చెప్తున్నావు స్వామి? నేను చెప్పటం కాదయ్యా, నీ చెయ్యే చెప్తుంది. నువ్వు చేసుకోబోయే అమ్మాయి ద్వారా నీ జీవితమే మారిపోతుంది. అలాగా? అయితే ఎక్కడుందా అమ్మాయి? నువ్వెతికే పని లేదయ్యా, నీ చేతిలో ఉన్నాడే గురుడు. వాడొక్క లుక్ వేసాడంటే ఆటోమేటిక్ గా అమ్మాయి వస్తుంది నీ దగ్గరికి. సరే స్వామి, ఆ అమ్మాయిని ఎలా గుర్తుపట్టేది? ఏం బాధపడద్దు. ఆ అమ్మాయి వీపు మీద పెద్ద సైజులో నక్షత్రం మాదిరి ఒక పుట్టుమచ్చ ఉంటుంది. ఇదే మరి ఎటకారం అంటే. ఈపు మీద మచ్చ ఉంటుంది. సరే స్వామి, మరి చూసేది ఎలాగ స్వామి? నువ్వేం ఇదవకు. నీ దగ్గరికి జాకెట్లు కొట్టమైన అమ్మాయిలు వస్తారు కదా, నీ చెయ్యిలాగా ఎవరి చెయ్యి ఉంటుందో ఆ అమ్మాయికే మచ్చ ఉంటుంది. నా మాటని నువ్వు అమ్మాయిని కనుక చేసుకున్నావు అనుకో, నీ జాతకమే మారిపోతుంది. ఏం సార్, మీరు గుంతలో పోనిస్తున్నారు? కాస్త చూసి పోనివ్వండి. అందుకు నేనేం చేయను? ఇదేమైనా నేషనల్ హైవేనా? మన ఊరు రోడ్డు. సరే, మీ అందరూ పాట పాడండి. హాయ్. ఏంటి అంత కోపంగా ఉంది మంజు? వీళ్ళు చాలా, ఇంకో ఇద్దరు ఎక్కించుకోకపోయావా? బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది, అక్కడ నలుగురే ఉన్నారు. ఏ బస్ స్టాప్ లో ఇంకా ఆడపిల్లలే లేరా? ఉన్నారు. వాళ్ళని కూడా ఎక్కించుకోకపోయావా? వాళ్ళెవరూ అడగలేదు, వీళ్ళే అడిగారు. మీరు అమ్మాయిలా ఎక్కమనగానే ఎక్కేయడానికి సిగ్గులేదా? ఛీ! సరే ఎలాగో ఎక్కారు, అలా గట్టిగా కౌగిలించుకుని కూర్చోవాలా? ఏయ్ కూర్చొని చాలు కానీ దిగండి ఇంకా. ఓ, నువ్వు అపార్థం చేసుకున్నావు. నేను స్పీడ్ గా వస్తుంటే రోడ్డు మీద గుంటలు కదా, పడిపోతారేమని గట్టిగా పట్టుకున్నారు. దిగడే. ఏంటి తమాషా చేస్తున్నావా? I hate you. I really hate you. అయ్యో అయ్యో మంజు 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 ఆగు మంజు 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 ఆగు ఆగు మంజు. మంజు 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 మంజు
మంజు మంజు మంజు మంజు మంజు రాగిణి నీలాంబరి ఏ రాగము కలిపిందిలే ఓ రాగిణి నీలాంబరి ఏ రాగము కలిపిందిలే మనసే ఉందని మమతే అందిలే నీవు లేని బంధం లేదే నీవు లేని జీవం లేదే ముత్యమా ఓ రాగిణి నీలాంబరి ఏ రాగము కలిపిందిలే నా కంటి పాపలో నీ బొమ్మ నుంచి నిన్ను నేను ప్రేమించిన నా చూపులోన నీ చూపు కలిపి నిన్ను నేను మోహించిన నేడే ఈనాడే మరి జత చేరిపోయాములే ఇదే ఇదే ప్రేమంటేనే ఏనాటికి విడిపోములే ఓ రాగిణి నీలాంబరి ఈ రాగమో కలిపింది నాటికైనా ఏ నాటికైనా నిన్ను నేను వీడనులే నేడే ఈనాడే మరి చేత చేరిపోయాములే రాగిణి నీలాంబరి ఏ రాగమో కలిపిందిలే రాగిణి
నీలాంబరి ఈ రాగము అన్నా ఆ, అటు చూడన్నా ఏయ్ డిస్టర్బ్ చేయదురా. చూడన్నా ఎటు? అక్కడ ఎందుకు? చూడు. ఓ, నమస్తే. నమస్తే. బాగున్నారా? బాలేదు. ఏంటి? బాగానే ఉన్నాం. అవును, ఏంటి ఇలా వచ్చారు? అబ్బే ఏం లేదు, ఇక్కడ చిన్న పనుండి వచ్చాను. ఆహా. ఎలాగ ఇక్కడ దాకా వచ్చాను కదా, మిమ్మల్ని అందరినీ చూసి ఎంతో వెళ్దామని. అభిమానంతో వచ్చారన్నమాట. ఆ. అవును, సడన్ గా ఇంత అభిమానం ఎందుకు పుట్టుకొచ్చింది? నేను బంగారు రాజును చూడటానికి వచ్చాను అని అంటే నేనేమన్నా తిడతానా? ఈడేమన్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా? ఆయన ఈరోజు షాప్ కి రాలేదా? ఈ రోజు కాదు, ఇంకో 4 రోజులు రాడు. ఎందుకన్నా? ఎందుకేంట్రా? అతనికి 240 జ్వరం. 240? అవునమ్మా, ఇద్దరికి. ఎవరెవరికి? అతనికి పక్కింటి ఆయనకి. ఇప్పుడు నేను వెంటనే అతన్ని చూడాలి. ఇదిగో చూడమ్మా, నువ్వు అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. సడన్ గా నువ్వు ఇప్పుడు అతను చూడటానికి వెళ్ళావనుకో, అప్పుడు మీరిద్దరు చిక్కుల్లో పడతారు. అంటే నేను అతన్ని చూడటం కుదరదా? లేదు, నేను ఇప్పుడు అతన్ని చూడాలి. ప్లీజ్. అన్నా ఆ అమ్మాయి బాధ చూడలేకపోతున్నాను. నువ్వే ఏదైనా మార్గం. థు, ఏంట్రా చూడి పంది ములిగినట్టు ములుగుతున్నావు? ఫీల్ అవుతున్నానన్నా. ఫీల్ అవుతున్నావా? అటెళ్ళి ఫీల్ అవు. చూడమ్మా, నువ్వు బంగారు రాజును చూడాలి, అంతేగా? చెవిలా పడి. తాగు రాజు, ఇంకాస్త తాగు. ఆ? ఏమయ్యా, మన ఇంటికి ఏదో బండి వస్తున్నట్టుంది. ఎవరు మీరు? చూస్తే తెలియట్లేదా? ఏంటి జడనా? జడని కాదు, కడుపును చూస్తే తెలియట్లేదా? ఓ అమ్మాయి కడుపుతో ఉందా? అవునమ్మా, ప్రసవించడానికి ఆసుపత్రికి తీసుకెళ్తుంటే ఆ. మధ్యలోనే నొప్పులు వచ్చినాయి. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ఎవరైనా మంత్రసాని ఉందే అని అడిగితే పక్క వీధిలో తాయారమ్మ అని ఒక ఆవిడ ఉంది, వెళ్ళండి అని చెప్పారు. అందుకే వచ్చాం, కొంచెం సాయం చేయమ్మా. అన్ననా? అన్ని అనబోయి అన్న అన్నాడు. ఆయన కొంచెం నత్తుందమ్మా, వినండి కావాలంటే. ఏంటి? ఏమయ్యా మాట్లాడు. అన్నా అందరం లోపలికి వెళ్తావా? వద్దు, నువ్వు బయటే ఉండు, ఎద్దుకు తోడుగా. రామ్మా, రామ్మా, లోపలికి రా. అయ్యో, ఏంటమ్మా అది? అది చిన్నప్పటి నుంచి స్కిప్పింగ్ చేయడం అలవాటైంది. అమ్మ తల్లి, కడుపుతోటి ఉన్నావు కదా, ఇప్పుడు ఆడకూడదు. డెలివరీ అయిన తర్వాత ఆడుకుందు కానీ జాగ్రత్తగా లోపలి బా. జాగ్రత్త అమ్మా. మెల్లగా. అమ్మా. తాయారమ్మా, ఆ? వీళ్ళంతా ఎవరు? మీ చుట్టాలా? అయ్యో, మా చుట్టాలు కాదు, పక్క ఊరోళ్ళు. ఏ ఊరమ్మా మీది? అమ్మాయి ఊరు పెంటపాడు, అబ్బాయి ఊరు కంకిపాడు. పెళ్ళయింది పెదనందిపాడు, కడుపు వచ్చింది చిన్న నందిపాడు. డెలివరీకి హైదరాబాద్ వచ్చాం, నొప్పులు వస్తే నీ దగ్గరికి వచ్చాం. తాయారమ్మా, ఈ కడుపును పట్టుకొని చూస్తే ఒరిజినల్ కడుపు కాదేమోనని నాకు అనుమానంగా ఉంది. అది ఎలా కనిపెట్టావు? అయినా నీకున్నది 1.5 కన్నే కదా. కడుపు దూదిరే ఉందని. ఓ అదే. ఏం జరిగిందంటే అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తినబోయి పత్తికాయలు తినేసింది. అవి కడుపులో పండి పగిలి డెవలప్ అయినాయి. అందుకే దూదిలో మెత్తగా కనిపిస్తుంది. మీ ఆయన ఏం పని చేస్తుంటాడమ్మా? టైలర్ పని చేస్తుంటాడు. కొలతలు లేకుండానే జాకెట్లు కుడుతుంటాడు. చాలా బాగా కుడతాడు కదండి. అదే, అయ్యో మాట వరుసకి. ఇప్పుడు మీ ఆయన ఎక్కడున్నాడమ్మా? ఇక్కడే. ఇక్కడ? ఇక్కడ అంటే హిందూ స్త్రీ తన భర్తను ఎప్పుడు గుండెల్లోనే పెట్టుకుంటుంది కదా, అందుకని అలా అంది. అలాగా. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? అదేం అడుగుతారులే అమ్మా. ఆయన దుబాయ్లో పని చేస్తూ ఉండేవాడు. ఏం పని? ఆయన ఆయిల్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు బావిలోకి తొంగి చూస్తూ కాలు జారి అందులో పడి చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? మరి పూలు గాజులు పెట్టుకున్నావు? ఆయన పాటికి ఆయన పోతే ఆయన కోసం నేను పూలు గాజులు తీసేయాలా? నా అందానికి, నా హైట్కి నేను చచ్చే వరకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. మా ఊళ్ళో ఇలా చీర కట్టడంలో స్పెషలిస్ట్ నేనే. ఊపింది చాలు. ఏమ్మా, ఎన్నో నెల ఇది ఇంకా 2 రోజులు అయ్యేటట్టుంది పురుడు రావడానికి. నువ్వు 2 రోజులు ఆగిరా. అయ్యో, మళ్ళీ వెళ్ళి రావటం అంటే ఎంత కష్టం అమ్మా. అమ్మా, వాళ్ళు ప్రసవానికి వచ్చారు కదా, 2 రోజులు ఇక్కడే ఉండిపోతుంది కదా. 2 రోజులు ఇక్కడే ఉంచుకోవాలా? సరే సరే, పదమ్మా, పద పద, లోపల పద.
అరే నువ్వెక్కడికి నీకు ఇంకా జ్వరం తగ్గలేదు కదా పడుకో. నానా నాకు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. మన ఇంటికి చుట్టాలు వచ్చారు కదా, వాళ్ళకి ఏం కావాలో చూసి అదంతా మీ అమ్మ చూసుకుంటది. నువ్వు పడుకోరా. వాళ్ళకి ఏం కావాలో మనం చూడాల్సిన బాధ్యత ఉంది కదా. అది అరే నేను చెప్పేది పడుకోరా. విన్నానా? ఒంట్లో బాగాలేదు కానీ సేవలు అయితే చేస్తాడంట. లేవండి లేవండి హే, మంజు, వాళ్ళు వేస్తారు. రండి. ఓ, టింగ్ 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 టింగ్. అయ్యో పెద్దగా శబ్దం చేయకండి, లోపల వాళ్ళు వింటారు. మంజు, మనం ప్రేమించుకుని 5 నెలలుగా అయింది. నేను ఎప్పుడు నేనేం చేయలేదు. మరి ఇంతలో ఈ కడుపేంటి? అయ్యో ఇది కడుపు కాదు, ఏం కాదు. నీకు జ్వరం అని చెప్తే నిన్ను చూడాలని ఇలా మారు వేషంలో ఓ, వచ్చాను. ఒకసారి కడుపు చూడండి. మీకు జ్వరం అని చెప్పేసరికి నా మనసులో లేదు, అందుకే మిమ్మల్ని ఎలాగైనా చూడాలని వచ్చేసాను. అవును, నీకు జ్వరం లేదే? జ్వరమా? నిన్ను చూడక ముందు 102 డిగ్రీలు, నిన్ను చూసిన తర్వాత 0కి వచ్చేసింది. అయ్యో 0 డిగ్రీ అంటే చలుస్తుందండి. చలుస్తుందా? చలుస్తే నువ్వు ఉన్నావుగా. ఎవరు? అందరికీ నమస్కారం. ఈ ఎస్టీవీ ప్రోగ్రామ్ కి విచ్చేసిన ప్రేక్షకులందరికీ, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రేమ జంటలకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్న ఈ మీ విజయలక్ష్మి నమస్కారాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా పార్కుల్లోనూ బీచుల్లోనూ సాధారణంగా ప్రేమ జంటలు ఏం చేస్తుంటారంటే, పాప ఎవరైనా చూస్తారేమోనని భయపడుతూ ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మన ప్రోగ్రాంలో పాల్గొనే ప్రేమ జంటలు ఎలాంటి వారంటే, అసలు భయం అంటే తెలియని ధైర్యవంతులు. మా ప్రేమ ఎవరికి తెలిసినా పర్వాలేదంటూ వచ్చిన వాళ్ళు. అలాంటి ధైర్యవంతుల్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం ముందుకొస్తున్న మొట్టమొదటి ప్రేమ జంట అవినాష్ అండ్ శైలజ. వెల్కమ్. ఓకే ఇప్పుడు మీ ఇద్దరిని విడివిడిగా 4 ప్రశ్నలు అడుగుతాను. వాటికి కరెక్ట్ సమాధానం చెప్తే చాలా సంతోషం. అవినాష్ మీరు కొంచెం లోపలికి వెళ్ళండి. శైలజ మీరు పక్కకి రండి. ఇప్పుడు మీరు మీ ప్రియుడు సినిమా చూడడానికి వెళ్ళారనుకోండి, టికెట్స్ బ్లాక్లో దొరికాయి అనుకోండి. బ్లాక్లో టికెట్లు దొరికాయంటే సహజంగా విడివిడిగా కూర్చోవాలి. అప్పుడు మీరిద్దరు విడివిడిగా కూర్చొనే చూస్తారా, లేకపోతే సినిమా చూడకుండా రిటర్న్ వచ్చేస్తారా? మీరు భలే అడుగుతారండి. సినిమాకి వెళ్ళే దేనికోసం? టచింగ్ కోసమే. సినిమా చూడం, తిరిగి వస్తాం. వచ్చేస్తారా? ఈ కాలం ఆడపిల్లలు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారనటానికి ఈ అమ్మాయి ఎగ్జాంపుల్. వెరీ గుడ్. మిస్టర్ అవినాష్ మీరు రండి, మీరు వెళ్ళండి. ఇప్పుడు మీరు మీ ప్రియురాలు సినిమా చూడడానికి వెళ్లారు. టికెట్స్ బ్లాక్ లో దొరికాయి అనుకోండి. బ్లాక్ లో టికెట్లు దొరికాయంటే సహజంగా విడివిడిగా కూర్చొని చూడాల్సి వస్తుంది కదా. అప్పుడు మీరిద్దరు విడివిడిగా కూర్చొనే చూస్తారా, లేకపోతే సినిమా ఏం చూస్తామని వచ్చేస్తారా? డబ్బులు పెట్టి టికెట్ కొనేది ఎందుకండి, సినిమా చూసే వస్తాం. చూసే వస్తారనమాట. అవును, చూసే వస్తాం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మీ జంట ఒకరికొకరు సంబంధం లేకుండా చాలా బాగా మాట్లాడారు. మీరెప్పుడు ఇలాగే ఉండండి. మళ్ళీ 2వ రౌండ్లో కలుద్దాం. ఇక మీరు వెళ్ళండి. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న ప్రేమ జంట ఒకే ఊరు వాళ్ళు, మంజుల అండ్ బంగారాజు. ప్లీజ్ అనకూడదు కానీ నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. మీ ఇద్దరికి ఎవరికి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో ఇప్పుడు చూద్దాం. బై ది వే, ఇంత అందమైన అమ్మాయిని కన్నా మీ తల్లిదండ్రుల పేరేంటో చెప్తారా? మా నాన్నగారి పేరు ప్రచండ వర్మ, ఎక్స్ఎంపీ. సరే, మీరు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఒకవేళ మీ నాన్నగారు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే ఎలా ఫీల్ అవుతారు? కోపడతారు. సో వాట్, ఐ డోంట్ కేర్. నేరుగా చెప్పే కంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా. చాలా ఈజీ. వెరీ గుడ్, తెలివైన అమ్మాయి. సార్ మీ తల్లిదండ్రుల పేరు? మా నాన్నగారి పేరు ఆంజనేయులు, మా అమ్మ పేరు తాయారమ్మ. నేను వాళ్ళకి ఒకే ఒక కొడుకుని. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూస్తారన్న భయమే నాకు లేదు. ఎందుకు సార్? ఎందుకంటే మా ఇంట్లో టీవీ లేదు కదా. ఓ అందుకేనా చాలా ధైర్యంగా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తారు. సరే, ఇప్పుడు మనం మొదటి రౌండ్ లోకి వెళ్దామా? వెళ్దాం. మీరు వెళ్ళండి. ఎక్కడికి? ఇంటికా? కాదు, లోపలికి. ఓకే, టీకాయ్. రండి. ఇప్పుడు మీకు మొదటి ప్రశ్న. ప్రేమకి గుర్తేంటో చెప్పగలరా? హృదయం. అరే అదేంటి, ఎవరిని అడిగినా పేకలో ఆటినని చెప్తున్నారు. మీరేంటి కరెక్ట్ గా హృదయం అని చెప్పారు? అది ప్రేమ అంటే తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. నిజంగా ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు అలా మాట్లాడరు. ఆర్టిఫిషియల్ లవర్స్ కి మాత్రం అది ఆటిన్లా కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం అది హృదయమే. అరే అప్పుడే ఇంత రెస్పాన్సా? ఇప్పుడు 2వ ప్రశ్న.
మీ ఇద్దరు చాలా గాఢ ప్రేమికులు కదా. ఈ పరిస్థితిలో నీ ప్రియుడికి కార్ యాక్సిడెంట్ లో కాలు పోయింది. ఊరికే అనుకోండి. ఆ పరిస్థితుల్లో మీరు అతన్ని పెళ్లి చేసుకుంటారా, వదిలేస్తారా? ఖచ్చితంగా అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఏంటమ్మా, కార్ యాక్సిడెంట్ లో కాలిపోయిందన్నా కూడా అతన్నే పెళ్లి చేసుకుంటారంటున్నా? అతని కాలిపోయినంత మాత్రాన నా ప్రేమ చచ్చిపోదు. ఖచ్చితంగా అతన్నే పెళ్లి చేసుకుంటాను. సరేనమ్మా, 2 ప్రశ్నలకి కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు 3వ ప్రశ్న అడుగుతాను, చెప్పు. మీ ప్రేమ కథకి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చెప్పారనుకో, అప్పుడు మీరేం చేస్తారు? పోరాడతాను, ప్రేమలో గెలుస్తాను. అదే మీరు పోరాడతారు, మరి అతను పోరాడతాడు. సరేనమ్మా, ఎంత పోరాడినా ఒప్పుకోలేదనుకో, అప్పుడేం చేస్తారు? కలిసి చచ్చిపోతాం. ఆయన ఒప్పుకుంటాడా? ఆయన నా కోసం తప్పకుండా ఒప్పుకుంటాడు. అప్పుడు ప్రేమకి నిర్వచనం ఓటమి అంటారు, అవునా? మీరు తప్పుగా అంటున్నారు. ప్రేమికులు విడిపోతే అది ఓటమి. ప్రేమికులు ఒకటిగా జీవించినా, ఒకటిగా మరణించినా అది గెలిపే. మా ప్రేమ కూడా అలాంటి ప్రేమే. చాలా అద్భుతంగా సమాధానాలు చెప్పారు. కంగ్రాచులేషన్స్. మీరు బాగుండాలి, మీ ప్రేమ బాగుండాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తారో విందాం. మిస్టర్ బంగారాజు. రండి బంగారాజు గారు. ఇప్పటి వరకు ఈవిడ చాలా బాగా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు మీ వంతు. మొదటి ప్రశ్న అడగమంటారా? ఓకే. సరే, ప్రేమ యొక్క గుర్తేంటో చెప్పగలరా? గుర్తా? అవును. నువ్వేం చెప్పా? ఇదేం కుదరదు. మీరు ఇట్రండి, రండి. మీరే చెప్పాలి సార్. నేనే చెప్పాలా? హృదయం. హృదయం కరెక్ట్. కానీ అదేంటి, ఎవరిని అడిగినా పేకలో ఆటినని చెప్తున్నారు, మీరు మాత్రం హృదయం అని కరెక్ట్ గా చెప్పారు? వెరీ సింపుల్. ఆరాధన ఉన్న చోట అనురాగం ఉంటుంది, అనురాగం ఉన్న చోట ఆరాధన ఉంటుంది. ఈ 2 పుట్టేది హృదయం నుంచి, అందుకే అలా చెప్పాను. ఏం చెప్పారు సార్? ఇప్పుడు మీ ప్రియురాలు మంజుల గారికి ఒకరోజు కార్ యాక్సిడెంట్ లో కాలు విరిగిపోయింది. అలాగా? మంజు నాకు చెప్పలేదు. కాలేదు సార్, ఊరికే అన్నానండి. ఇలాంటి పరిస్థితిలో మీరు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటారా, లేకపోతే వేరే అమ్మాయిని ఎవరినైనా పెళ్లి చేసుకుంటారా? ఏంటి ఆలోచిస్తున్నారు? అయ్యో అదేం లేదు, జస్ట్ ఊరికనే. నాకు కాలు కాదు ముఖ్యం, ప్రేమే ముఖ్యం. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు మీ ప్రేమ గురించి మీ రెండిళ్లలో తెలిసిందనుకోండి, వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ఫైట్. పోరాడి గెలుస్తాం. మీరు పోరాడతారు, ఈవిడ గారు కూడా పోరాడతారా? ఆ అమ్మాయి గురించి ఏమనుకుంటున్నారు? కరాటీలో బ్లాక్ బెల్ట్. పోరాడినా గెలవలేదనుకోండి, ఒకటి ప్రేమ కోసం పోరాడతాం, లేదంటే ప్రాణాలిస్తాం. మీరు ప్రాణాలిస్తారు, ఈవిడ కూడా ఇస్తుందా? ఆమెను అడగలేదా మీరు? ఆమె చెప్పే ఉంటుంది. అంటే ప్రేమకి ఓటమి తప్పదంటారన్నమాట. నో 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 నో, ఐసా నహి. ఇద్దరూ విడిపోతనే కదా ఓటమి. కలిసి బ్రతికినా, కలిసి చనిపోయినా ప్రేమ గెలిచినట్టే కదా. అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు కరెక్ట్ గా చెప్పి ఎక్కువ మార్కులు పొంది మీ ముందు విజేతలుగా గెలిచిన జంట, అది నేను చెప్పకపోయినా మీకు అర్థమవుతుంది. ఆయన చెప్పవలసిన బాధ్యత నాకుంది కాబట్టి, మిస్ మంజుల, మిస్టర్ బంగారాజ్. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్ప ప్రేమ జంటగా మిస్ మంజుల, మిస్టర్ బంగారాజు ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరికీ బెస్ట్ లవర్స్ గా మా ఎస్టీవీ తరఫున శుభాకాంక్షలు అందజేస్తున్నాం. తెలీదన్నా, నేను చెప్పానా ప్రతి ఆడపిల్లని టచ్ చేయొద్దని, చేశాడు దాని ఎఫెక్ట్. నాకేం తెలీదు, నన్ను వదిలే అన్నా.
లేరా, ఏంట్రా ఇది? నడి రోడ్లో గొడవ పడుతున్నావు, ఏం జరిగింది? తప్పంతా నీ కొడుకుదేనండి. అన్యాయంగా అతను షాపులకు దూరి కొట్టంతా నాశనం చేసేశారు. మీ అమ్మాయి కూడా టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిందిగా, దానికి బంగారాజును కొడతారా? ముందు మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి. ఏమండి, ఉమ్, పబ్లిక్ సపోర్ట్ మొత్తం అతనికే ఉంది. దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పుకోండి. ఇదిగో బంగారాజు, నా కొడుకు చేసిన తప్పే, నువ్వు కొట్టడం కూడా కరెక్టే. అందుకు నేను క్షమించమని అడుగుతున్నాను. ఇదిగో చూడండి, మిమ్మల్ని అందరిని నమ్ముకొని నేను ఎంపీగా నిలబడుతున్నాను. ఈ విషయం ఇంతటితో మర్చిపోదాం. రేపు మీటింగ్ ఉంది, మీరంతా తప్పకుండా రావాలి. రేపు మీటింగ్కి 6 లారీలు జనం కావాలి. ఆ పని చూడు. సరేనండి. రే పోరా, అరే పోరా. వస్తాను తమ్ముడు. సభను అలంకరించిన పెద్దలందరికీ, సోదరి మనులకు, సంతనూతలపాడు ప్రజానికానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంట్రా ఇది, మన ప్రచండ వర్మ గారు కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి స్టేజీ మీద కూర్చోబెట్టారని అనుమానంగా ఉంది కదూ? అనుమానం మీకే కాదు, నాకు ఉంది. అందుకే మన ప్రచండ వర్మ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. రండి సార్. సంతనూతలపాడు నియోజకవర్గం ప్రజలందరికీ నా నమస్కారాలు. కుటుంబ సభ్యులందరినీ కాబోయే మన ప్రీతమ ఎంపీకి ఆయన శిష్యుణ్ణి, ఆయన కోసమే బ్రతికే నేను ఈ దండను సమర్పించుకుంటున్నాను. పెద్దలు కుటుంబ కలహాలు వీధిని పడకూడదని చెప్తారు. కానీ ఈ ప్రచండ వర్మ విషయంలో కుటుంబం రాజకీయం అంతా ఒక్కటే. కుటుంబంలో ఉన్న సమస్యలనే తీర్చలేని వాడు ఈ 6 జిల్లాల సమస్యల్ని ఎలా తీర్చగలడు అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు నా కూతురు వల్ల వచ్చిన సమస్య ఏమిటో మీ అందరికీ తెలుసు. అదే టీవీలో వచ్చింది, మీ అందరూ చూసే ఉంటారుగా. ఒక కోటీశ్వరుడు కూతురు ఒక సామాన్యమైన టైలర్ని ప్రేమించింది. అది నచ్చని నా కొడుకు అతను షాప్కి వెళ్ళి షాపును పగలగొట్టాడు. నా కొడుకు చేసిన తప్పుకి మీ అందరి సమక్షంలో క్షమాపణ చెప్పాలని ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. నన్ను మీరందరూ ఒకసారి ఎంపీగా గెలిపించారు. ఢిల్లీలో నా పనులు ఒత్తిడి వల్ల నేను మిమ్మల్ని మర్చిపోయాను. అది నా తప్పే. మళ్ళీ నన్ను ఎంపీగా గెలిపిస్తే ఈ ఊర్లో ధనిక పేద వ్యత్యాసం లేకుండా చేస్తాను. అందరూ ఇలాగే మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు కదా. మీరే చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కూతుర్ని ఒక సామాన్యుడైన బంగారాజుకి చేయడానికి నేను రెడీ. నేను నా కూతుర్ని బంగారాజుకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు నాకు ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా? అదేంటండి, ఓటేస్తే పిల్లనిస్తాను ఓటేయండి అని అంటున్నారు. ఇదేమన్నా కొండ మార్పిడి వ్యవహారమా? అయ్యయ్యో, ఇది వ్యాపారం అని అనుకోవద్దు, ఇచ్చి పుచ్చుకోవడం అని అనుకోవచ్చు, అభిమానం అని కూడా అనుకోవచ్చు. ఇంతకు ముందు దూరంగా ఉండి ఓటు అడిగాను, ఇప్పుడు మీలో ఒకరిని అడుగుతున్నాను. అభిమానంతో ఓటు అడుగుతున్నాను. మనలో ఒకరిని మనందరం ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించడానికి నేను ఓటు అడుగుతున్నాను. ఏంటయ్యా, ఎంపీ గారు అడుగుతున్నారుగా, ఏదో ఒకటి చెప్పండి. ఏంట్రా ఆలోచిస్తున్నారు? మన ప్రచండ వర్మకే ఓటు అని చెప్పండి. అయితే ఇంకేముంది, ప్రజల తీర్పే పరమేశ్వరుడి తీర్పు.
ఇదే వేదిక మీద బంగారాజుకి నా కూతురికి నిశ్చితార్థం జరిపిస్తాను. అల్లుడు పైకి రావయ్యా. ఏమయ్యా మీరు కూడా రండి రండి. ఏయ్, ఆగ్రా. ఎందుకలా తొందరపడతావు? అమ్మ ఊళ్ళో లేదు కదా, అమ్మ వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. అమ్మ వచ్చేలోపు వీడు వేరే వాళ్ళతో తాంబూలాలు మార్చుకుంటాడు. బంగారాజు ఇప్పుడు పెళ్లి కాదు కదా, తాంబూలాలు మార్చుకోవటమేగా. అందరి ముందు ఒప్పుకుంటున్నాడు. ఈయన మనసు మారి మాట మార్చక ముందే వెళ్ళి తాంబూలాలు పుచ్చుకుందాం. బంగారాజు వెళ్దాం పద. ముందు నువ్వు రారా, మీ అమ్మతో నేను మాట్లాడతాను కదా, వెళ్ళి తాంబూలాలు తీసుకుందారా. బంగారాజు. చెప్పేది వినరా? ఏమ్మా సంద్రోతుల పాటు టికెట్ ఎవరమ్మా వచ్చింది దిగండి. దిగమ్మా తొందర దిగమ్మా. రైట్ రైట్. ఏంటి తారమ్మా, నీ కొడుకు అక్కడ నిశ్చితార్థం జరుగుతుంటే నువ్వెక్కడికి వెళ్ళా? ఏంటి? నా కొడుక్కి నిశ్చితార్థమా? ఏం మాట్లాడుతున్నావే? అయ్యో, ఊరు మధ్యలో పెద్ద స్టేజి వేసి ఆ ప్రచండవర్మ కూతురుతో నీ కొడుకు నిశ్చితార్థం జరుగుతుంది. నీకు తెలీదా? పెద్దలారా, సోదర సోదరీమణులారా, నా మనవరాలికి ఇంతమంది సమక్షంలో నిశ్చితార్థం ఏర్పాటు చేసినందుకు నా కుమారుడు ప్రచండ వర్మను అభినందిస్తున్నాను. ఇప్పుడు మీ అందరి సమక్షంలో మేము తాంబూలాలు మార్చుకోబోతున్నాం. సంతనూతలపాడు గ్రామానికి చెందిన ప్రచండ వర్మ వరలక్ష్మిల ఏకైక కుమార్తె కుమారి మంజులను ఇదే గ్రామానికి చెందిన శ్రీ ఆంజనేయులు తాయారమ్మ గార్ల ఏకైక కుమారుడు చిరంజీవి బంగారు రాజుకిచ్చి వివాహం చేయుటకు మీ అందరి సమక్షంలో నిర్ణయించడమైనది. అమ్మా, నేను మంజుల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నువ్వు వద్దంటున్నావు. ఎందుకమ్మా? నాకిష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదమ్మా? ఎందుకు ఏంటి అని నన్ను కారణాలు అడక్కరా. నాకిష్టం లేదు అంతే. ఇష్టం లేదంటే దాని అర్థం ఏంటమ్మా? అంటే మంజులు నన్ను ప్రేమించడం ఇష్టం లేదా? తను నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? లేకపోతే ఆ అమ్మాయితో నేను కలిసి సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? మంజులో ఈ ఇంటికి కోడలుగా రావడం నీకు ఇష్టం లేదా? లేక నేను ఆ ఇంటికి అల్లుడిగా వెళ్ళడం నీకు ఇష్టం లేదా? చెప్పమ్మా, ఏదో ఒక కారణం చెప్పమ్మా. అవును బాబు, కారణం ఉంది. అది నీకు చెప్పడం నాకిష్టం లేదు. అమ్మా, ఏంటమ్మా ఇది? నేను నీ కన్న కొడుకునమ్మా. కన్న కొడుకు దగ్గర కూడా కారణం చెప్పలేవా? అంటే నా మీద నీకు ప్రేమాభిమానాలు లేవా? నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? నోర్ముయిరా, ఎక్కడ బయట వాళ్ళ దృష్టి పడితే దిష్టి తగులుతుందో అని కొంగు కప్పి పిల్లాడి పాలిచ్చేది, కడుపు చూసి అన్నం పెట్టేదేరా తల్లంటే. బిడ్డ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే తల్లి గుండెల్లోంచి రక్తం వస్తుందిరా. అలాంటి అమ్మని అడుగుతున్నావురా ప్రేమ లేదా, అభిమానం లేదా, ఆప్యాయత లేదా అని? అవి నీ మాటలు కాదురా, నీ వయసు అలా మాట్లాడిస్తుంది. అమ్మా, ఎంత మాటన్నావమ్మా? నీ గురించి, నీ ప్రేమ గురించి నాకు బాగా తెలుసమ్మా. నేనంత దుర్మార్గుని కాదమ్మా. నేను ప్రేమ కోసం నిన్ను ఎదిరించేంత మూర్ఖుని కానమ్మా. నీ ప్రేమ గురించి నాకు బాగా తెలుసమ్మా, నాకు బాగా తెలుసు. ఆ ప్రేమతోనే అడుగుతున్నాను, చెప్పమ్మా. నీకు దేవుడంటే నమ్మకం ఉందిరా? నేను నిన్ను నమ్ముతున్నానమ్మా. నన్ను నమ్ముతున్నావుగా, అయితే నేను చెప్పేది విను. ఎంతో మంది ప్రాణాలు కాపాడటానికి ఈ రోట్లో ఆకుపసర్లు నూరాన్రా. ఇదే రోట్లో గన్నేరు పప్పు నూరించద్దు, మీ అమ్మ చావుకి. ఏమండి? ఎవరమ్మా నువ్వు? ఎదురు సుందరం లేడు. అరిచి ఆ బట్టతలాయన పట్టుకుని సుందరయ్య సుందర అని అంటావా? సిగ్గులేదు నీకు? ఇంతకీ ఈ అమ్మాయి ఆడికి ఏం కావాలి? జాకెట్ కుట్టాలి. అయ్యయ్యో, నీ జాకెట్ కుట్టడం నా వల్ల కాదు. అతనికి నాకు అసలే పడదు. వెళ్ళి నీ జాకెట్ మీ అన్నయ్య చేత కుట్టించుకో. నీ చేత్తో జాకెట్ కుట్టపోతే నాకు పెళ్ళే కాదండి. నీకు పెళ్లి కాకపోతే ప్రపంచం ఏమీ ఆగిపోదు. అయినా ఇప్పుడు పెళ్లికంత తొందర ఏమొచ్చింది? అంత అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? అసలే ప్రపంచంలో జనాభా పెరిగిపోయి దరిద్రం తాండవిస్తోంది. పెళ్ళయిందో లేదో గ్యాప్ లేకుండా 2 3 పుట్టుకొస్తున్నారు. అందుకే ఇప్పుడు నీకు పెళ్లికేం తొందర లేదు, వెళ్ళు. అలా మాట్లాడద్దండి,
మీరు పెద్ద మనసుతో నాకు జాకెట్ కుడితే నాకు పెళ్ళవుతుందండి. ఇదిగో నా కోపం తెప్పించొద్దు, వెళ్ళమను వెళ్ళు. ఆగమ్మా, ఏంటన్నిది? ఏమైందిరా? ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరినీ చూసాం, ఎవరికీ మచ్చలేదు. జ్యోతిష్యుడు చెప్పినట్టు ఈ అమ్మాయికి మచ్చండొచ్చుగా. అరే పోరా, ఆ బట్టతలోడి చెల్లెలు కూడా మార్చుంటుందా ఏంటి? అయ్యో, ఎవరికి ఎక్కడ ఉంటుందో చెప్పలేమన్నా. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ జాకెట్ కూడా తీసుకొని నువ్వే కట్ చేయి. అయ్యయ్యో, ఈ టైంలో బంగారు రాజు లేకుండా పోయాడే. బంగారాజు ఎందుకు? రాజుంటే జాకెట్ ని లో యాంగిల్లో కట్ చేసేవాడు. వద్దంటే వద్దు, నేను కొలతలు తీస్తాను, మిగతా పని నువ్వు చూసుకో. అంతేనంటావా? ఆ. సరే తీసుకో. అది టీయమ్మా. అరే ఛీ. ఇదిగో టేప్ ఇవ్వయా. రెడీయా? రెడీ. 35, కట్ చేసా. 28, కట్ చేసా. 12, కట్ చేసా. 18, కట్ చేసా. 9. చాలా ఆపరా, ఏ కొట్టలేదురా. ఉన్న వరకు కుట్టాయి. మీరు కుట్టించండి, వచ్చే వారం తీసుకెళ్తాను. ఉండమ్మా, మళ్ళీ ఏం వస్తావు? జాకెట్ 2 నిమిషాలు తయారైపోద్ది, వేసుకొని చూసుకోవచ్చు. పాపం అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టరా. ఎక్కడ కూర్చోబెట్టేది? అక్కడ కూర్చోబెట్టరా. వాడు నిన్నటి నుంచి ఏం చేస్తున్నాడు? వాడు నిన్నటి నుంచి ఒకటే కుడుతున్నాడు. రేయ్, ఒక జాకెట్ ఎన్నాళ్ళు కుడతావురా? లేరా, అడుగు కూర్చోబా. పోరా. నువ్వు రామా. నువ్వు రామా, కూర్చో. ఎలా కుడుతున్నాడు చూడు. మొట్టమొదటిసారిగా నేను కుట్టిన జాకెట్ ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి. చూసుకోండి. నేను అది అడగలేదమ్మా. బ్యాక్ బ్యాక్, నా అదృష్టం వెనకుందమ్మా. రోలింగ్. ఓ, నన్ను పలకరించు ప్రణయమా. ఇది బంగారాజ్ షాప్ లో బొమ్మ కదా? అవునమ్మా. దీన్ని నువ్వు తీసుకెళ్తున్నావేంటి? ఇది షాపులో అడ్డంగా ఉందని ఎక్కడైనా పడేయమన్నాడమ్మా. బొమ్మ బాగుంది కదా అని నేను తీసుకెళ్తున్నానమ్మా. మీరు ఇక్కడున్నారా? మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? మిమ్మల్ని. ఏమైంది? సరే కానీ నా జ్ఞాపకంలో ఉంటుందనేగా నువ్వు ఆ బొమ్మని కొన్నావు. మరి ఇప్పుడు దాన్ని పడేయమన్నావంటగా, ఎందుకు? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఏంటి అదోలా ఉన్నారు? ఏమండి, ఆగండి. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? నా మీద కోపం వచ్చిందా? ఏమండి, మాట్లాడండి.
ప్రచండ వర్మ మన ఎంపీ ప్రచండ వర్మ మన ఎంపీ ప్రచండ వర్మ మన ఎంపీ ప్రచండ వర్మ. అయ్యా మీరు ఇలాగే 100 సంవత్సరాలు ఎంపీగా ఉండాలని నా కోరిక. రేయ్, కొట్టానంటేనా? ఏరా నేను మంత్రి అవడం నీకు ఇష్టం లేదా? ఏరా ఎప్పుడు ఎంపీగానే ఉండాలా? కొట్టానంటేనా? అమ్మా మంజు, మంజు ఏమైందమ్మా? మంజు ఏమైందమ్మా? అమ్మా మంజు, మంజు ఏమైందమ్మా? ఏమైందో చెప్పమ్మా. నేను ఇప్పుడు ఎంపీగా గెలిచాను, బయట వాళ్ళందరూ ఉన్నారు. నువ్వు ఇలా ఏడ్చుకుంటూ వస్తే వాళ్ళు ఏమనుకుంటారు? నాన్న మీరు గెలిచాను నాన్న, అందుకే మీ మెల్ల పూలమాల వేశారు. కానీ నేను ఓడిపోయాను నాన్న, ప్రేమలో ఓడిపోయాను. ఏంటమ్మా ఇది? సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఏడుస్తున్నావు. ఏం జరిగిందో చెప్పు. నాన్న తాతయ్య అడుగుతున్నారుగా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ రాజు నన్ను పెళ్లి చేసుకోను, మర్చిపో అన్నాడు నాన్న. ఏంటి చేసుకోనన్నాడా? కారణం ఏదైనా చెప్పాడమ్మా? కారణం అడిగాను నాన్న, కానీ దానికైనా ఏమి సమాధానం చెప్పలేదు. అదా, వాడు టైలర్ కదమ్మా, గుడ్లు మాత్రమే కట్ చేస్తాడు అనుకున్నా. ప్రేమించి నిన్ను కూడా కట్ చేస్తాడు అనుకోలేదు. సరే కానీ అమ్మా, మనుషులు ఎన్నో రకాలుగా మారిపోతుంటారు. సరే వాటన్నిటికీ కారణాలు ఎత్తుకుంటూ కూర్చుంటాడు వాడిని మర్చిపోమ్మా. ఢిల్లీ వరకు ఈ ప్రచండ వర్మ కెపాసిటీ ఏమిటో అందరికీ తెలుసు. అలాంటిది నీ కోసం ఆ టైలర్ గాడికి ఇచ్చి చేస్తానని అందరిలో చెప్పాను. వాడెందుకు వద్దన్నాడు, కారణం మాత్రం చెప్పలేదు. ఆ కారణం ఏమిటో నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ అదే కారణమని నా కూతురికి ఎప్పటికీ తెలియకూడదు. తెలిసిందో మీరిద్దరూ ఉండరు. మంజుల, అయ్యయ్యో ఏంటమ్మా ఇది? నీ పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది, నేను జరిపిస్తాను. నా మాట నమ్మమ్మా. కారణం చెప్పనంత మాత్రాన బంగారాజు నేను పెళ్లి చేసుకోడని తప్పుగా ఊహించద్దమ్మా. మనస్ఫూర్తిగా మీరిద్దరు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమే మిమ్మల్ని ఇద్దరు కలుపుతుందనే నమ్మకం నాకుంది. నా మాట నమ్మమ్మా. నీ పెళ్లి నేను జరిపిస్తాను. అవునమ్మా. ఇంకా ఎందుకమ్మా ఏడుస్తావు? ఏది నవ్వమ్మా, నా చిట్టి తల్లి గారు. అదే 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 అందరూ మౌనంగా కూర్చుంటేలాగా. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, ఇంకెందుకు ఆలస్యం? ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి కదా. అమ్మాయికి ఏ నగలు పెడతారు, ఏ సామాన్లు ఇస్తారు, ఆ విషయాలన్నీ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కదా. ఏమండే, మీ చెల్లెలకి ఏమేమి పెడతారు ఇప్పుడే చెప్పండి. నా చెల్లెల్నిచ్చినందుకు 1 పైసా కూడా కట్నం ఇవ్వను. నా చెల్లెల్నిచ్చినందుకు పెళ్లి కొడుకు నాకేమిస్తాడో ముందు అది చెప్పమన్నాడు. ఏంటన్నా ఉలిక్కి పడ్డా? పిడుగు నెత్తిన పడ్డట్టయిందిరా. అన్నా ఊరికన్నా సుందరం అన్నా, పెళ్లి కొడుకు దగ్గర నుంచి నువ్వేం కావాలనుకుంటున్నా? 28,750 రూపాయల రొక్కం, 2 ఎకరాల పొలము కావాలి. ఒరేయ్, నా బ్యాంకులో ఎంత డబ్బుందో మా నాన్న నాకు ఇచ్చిన 2 ఎకరాల పొలము ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడంటే నువ్వేమన్నా చెప్పావా? అన్నా నేను లేకపోతే అంత కరెక్ట్ గా ఎందుకు చెప్తాడరా? ఇదంతా మచ్చ మహిమన్నా. పోతే పోనీ ఇచ్చేయన్నా. ఎందుకైనా మంచిది, పెళ్లి ఖర్చులకు ఒక 5,000 తీసుకోమను, మిగతా తర్వాత ఇవ్వచ్చేమో అడుగు. అన్నా నువ్వెలాగూ కోటీశ్వరుడు కాబోతున్నావు, నీ రేంజ్కి ఇది అడగచ్చా? అడగకూడదు, కానీ నా పెళ్లి ఖర్చుల కోసం ఇంకోటి దగ్గర బెచ్చం ఎందుకు ఎత్తుకోవాలి? ఎందుకైనా మంచిది ఓ 2,500 అడుగు. అన్నా ఆ అమ్మాయి మొఖం ఒకసారి చూసి చెప్పనా? సరే తీసుకోమను. అయితే ఇంకేమి, అన్ని తీసేసుకోండి. అయితే అయిపోయినట్టే. ఏంట్రా? అదే నా కళ్యాణం. మరైతే పెళ్లి ఎప్పుడు చేద్దాం? ఎలాగో ఒప్పించావుగా, పెళ్లి అయిపోయినట్టే. రాగిణి నీలాంబరి ఈ రాగము కలిపిందిలే
మనసే ఉందని మమతే అందిలే నీవు లేని బంధం లేదే నీవు లేని జీవం లేదే ముత్యమా ఓ రాగిణి నీలాంబరి ఏ రాగమో కలిపిందిలే నా చూపులోనా నీ చూపు కలిపి నిన్ను నేను మోహించినా నా చూపులోనా నీ చూపు కలిపి నిన్ను నేను మోహించినా నాడే మరి విధి ఏమో విడగొట్టలే నాడే మరి విధి ఏమో విడగొట్టలే ఇదే ప్రేమంటేనే ఈనాటికి విడిపోములే ఓ ప్రియతమా నా ప్రియతమా ఈ రాగమో కలిపిందిలే మనసే మమతే అందిలే నీవు లేని బంధం లేదు నీవు లేని జీవం లేదు ప్రియతమా ఓ ప్రియతమా నా ప్రియతమా ఈ రాగమో కలిపిందిలే రేయ్ ఆ, అన్ని రెడీగా ఉన్నాయా అన్నీ రెడీగానే ఉన్నాయి నాన్న. ఓ. రేయ్ ఆ? ఇట్రా ఆ. నువ్వెవరివి లోకల్ ఎమ్మెల్యే వచ్చేది ఎవరు ఢిల్లీ మంత్రి ఎక్కడికి వస్తున్నాడు ఈ ఇంటికి మరి నువ్వెందుకు రటీడి తిరుగుతావు నువ్వెందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావు మేమిద్దరం ఢిల్లీరా నువ్వు లోకల్ కదా ఇక్కడ ఎందుకు నిలబడ వెళ్ళు అక్కడ నిలబడు వెళ్ళు అదిగో మంత్రి గారు వచ్చేసారు రేయ్ అది కూడా నేనే చెప్పాలరా పోరా వచ్చేస్తున్నాడు మంత్రి గారు వచ్చేస్తున్నాడు రేయ్ బ్యాండ్ వాయించండి రా నమస్కారం సార్. నమస్కారం అయ్యా నమస్కారం సార్. నమస్కారం చాలా సంతోషంగా ఉంది సార్ మీరు రే దండి తింటా దండి సార్ 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 నాదొక సెలవు. పోరాటు. చంపేస్తాను సెలవి మీకెయ్యాలని కాశ్మీర్ నుంచి తెప్పించాను లక్ష్మి నువ్వే సార్, సార్, నా సెలవు. రే నువ్వు ఆగరా నువ్వు రారా అబ్బాయికి ఇదిగో సార్. నువ్వురా నమస్తే. హారతి తీసుకురామ్మా హారతి తీసుకురా ఆమా, ఆమా. ఇక్కడ 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 కుంభం తీసుకురండి అలా ఇలా తిరుగమ్మా రండి సార్ రండి పూర్ణ కుంభంతో మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నాను అయ్యా మీరు మంత్రి గారు నాలాంటి ఒక సాధారణమైన ఎంపీ గారి ఇంటికి వచ్చినందుకు మీకు థ్యాంక్స్ దానికి కారణం నేను కాదు మా అబ్బాయి అయితే అబ్బాయికే థ్యాంక్స్ చెప్తాను ఆయన మా నాన్న నమస్కారం. ఆమె నా భార్య లక్ష్మి నమస్తే నమస్కారం అండి. ఇది నా కూతురు మంజుల నమస్తే ఇది నా కోడలు ఈడు నా కొడుకు నమస్తే చూడ్డానికి కాస్త మొరటగా ఉంటాడు గాని చాలా మంచోడు ఈవిడ నా భార్య అలాగా వాడు మా అబ్బాయి నమస్తే సార్ చాలా బాగున్నాడు హిందీ హీరో లాగున్నాడు తినండి తినండి
డాడీ నాకు ఎంతో మంది అమ్మాయిలు చూసి పెళ్లి చేసుకోమని చెప్పావు, కానీ నాకు వాళ్ళు ఎవరూ నచ్చలేదు. నాకు ఈ ఎంపీ కూతురు బాగా నచ్చింది డాడీ. అలాగా సరే. కూర్చోండి. చూడు ప్రచండవర్మ, ఆ. నాకు ఏదైనా స్ట్రైట్ గా చెప్పడం అలవాటు. నాకు తెలుసు. ఎన్నాళ్ళు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా మా వాడికి నచ్చలేదు. ఆ. మీ అమ్మాయి బాగా నచ్చిందంట. మీ అమ్మాయినే చేసుకుంటానంటున్నాడు. ఏమంటావు? ఆ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, అది ఆ, సరే, ఒక వారం టైం తీసుకో, బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ. ఏమంటావు? ఆ, నాకు టైం అయింది, నేను ఆ. బయలుదేరుతాను. ఆ, ఓకే? అది సార్, స్వామి నేను అనుకున్నదంతా బాగా జరగాలి. ఆ. అయ్యా, ఎవరి పేరు మీద జరపాలి అర్చన? మా ఇద్దరి పేరు మీద. సరే గోవింద, కరుణ. సరే. మావా ఏంటి నడుము గిల్లుతున్నాడు. నడుము మీద గిల్లాడా? అవును. ఎవడాడు? వీడే. నువ్వు ఇట్రా. ఎందుకు గిల్లేవరా? ప్లేస్ బాగుందని గిచ్చా. నేనే ఇంతవరకు గిల్లలేదు. పెళ్లి చేసుకుని గుడికి వస్తే ప్లేస్ బాగుందని గిల్లుతావా? రేయ్ లేరా, రేయ్ లేరా, లే లే. ఆ, 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 అన్నా చచ్చిపోయాడనా? ఊరుకోరా, ఒక దెబ్బగా కొట్టింది. ఒక దెబ్బ అర దెబ్బ చచ్చిపోయాడనా? చచ్చిపోయాడా? ఆ, అయ్యో ఇప్పుడు జైల్లో పెడతారా? అచ్చా, ఓరి దుర్మార్గులారా, మత్సున్నమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే నీ జాతకమే మారిపోతుందని చెప్పారే, అదేనా ఇది? అత్తగారు లేనమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే మామగారు ఇంట్లో తీసుకొచ్చి వదిలిపెట్టారు కదరా. ఇప్పుడు గాని ఆ జ్యోతిష్యం చెప్పిన వాడు నా చేతికి దొరికితే భక్త ఏయ్, లేరా గారడీ నాయాల, నిన్నిప్పుడు కోప్పడుకు నాయన. విధి ఎప్పుడు ఎవరితో ఎలా ఆడుకుంటుందో ఎవరూ చెప్పలేరు, ఎవరికీ తెలియదు కూడా. విధి నాతో ఆడటం కాదురా, ఇక మీదట నీతో నేను ఆడుకుంటా. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? జనాలకి ఏం చెప్పానో తెలుసా? ముక్కులోంచి లింగాన్ని తీస్తానని చెప్పాను. మరి తీసావా? ముక్కి ముక్కి చూశాను, కానీ రాలేదే. ముక్కితే లింగం రాదురా, వేరేది వస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడు. లింగం వచ్చిందా? రాలేదు. మరేమొచ్చింది? రక్తం. ముక్కులో నుంచి రక్తమే వస్తుంది. లింగం, సింహం ముక్కుల్లో నుంచి రావురా, నల్లమల అడవుల్లో నుంచి వస్తాయి. స్వామివారి వేషం వేసుకుని జనాన్ని మోసం చేస్తారా కుక్క? ఏంటి సార్, ఆ మంత్రి గారి కొడుకు మీ అమ్మాయిని ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు? ఓహో, ఆ రోజు ఊరు జనమందరి మధ్య ఆ టైలర్ గాడికి మీ అమ్మాయిని ఇస్తానన్న మాట గురించి ఆలోచిస్తున్నారా? ఏంటి సార్, ఎలక్షన్లో ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాం, అవన్నీ నెరవేరుస్తామేంటి? ఇస్తామని చెప్పండి సార్. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? సెంట్రల్ మినిస్టర్ సంబంధం కలుపుకోవడం అంటే మామూలు విషయం కాదు నాన్న. నా మాట విని ఈ సంబంధం ఒప్పుకోనానా? ఇంకా ఏం ఆలోచించు సార్, మీకు అదృష్టం కలిసి వచ్చింది సార్. నా మాటని ఒప్పుకోండి సార్. మంత్రి పదవేంటి సార్, మీరు ప్రధానమంత్రి కావచ్చు సార్ ఈ సంబంధం చేసుకుంటే. ఇదిగో చూడానా, ఎంపీ అంటే 6 జిల్లాల్లోనే గుర్తింపు వస్తుంది. అదే మినిస్టర్ అయ్యారనుకోండి, ఇండియా మొత్తం గుర్తింపు వస్తుంది. నా మాట నీ పెళ్ళి ఒప్పుకోండి నాన్న. సార్, ఆ టైలర్ గాడికి జనానికి ఎందుకు సార్ భయపడతారు సార్? మంత్రి కొడుకు కనుక మన అమ్మాయిని ఇచ్చేస్తే మీరు ఢిల్లీలోనే సెటిల్ అవ్వచ్చు సార్. నేను కూడా ఇంతవరకు ఢిల్లీ చూడలేదు సార్. మీరు మంత్రి అయితే నేను ఎంపీని అవుతాను సార్. మీరు ప్రధానమంత్రి అయితే నేను రైల్వే మంత్రిని అవుతాను సార్. ఒప్పుకోండి సార్. సార్ సార్ ఒప్పుకోండి సార్. చేసుకోను చేసుకోను చేసుకోను. ఆ మంత్రి కొడుకు నేను చచ్చిన పెళ్లి చేసుకోను. ఏయ్, నీ మెడలో బంగారు రాజు తాళి కడితే వాడి మెడ మీద తలకాయ తెగుతుంది. రే రే రే, ఆ బంగారు రాజు మెడ మీద తలకాయ తీయటం చాలా సులభమేరా, కానీ నీ చెల్లెలి మనసులో నుండి ఆ బంగారు రాజుని తీయడం చాలా కష్టంరా. ముందే తెలుసుకుని అప్పుడు నిర్ణయించుకోండి ఎవరు తలకాయలు తీయాలను. ఇదిగో చూడు, నువ్వు తెల్లవాడి చేతులను చావలేదు, వయసు అయిపోయింది చావలేదు, మధ్య మధ్యలో మాట్లాడి మమ్మల్ని ఎందుకాయ చంపుతావు? ఇదిగో చూడు మంజుల, ప్రజలకు తగ్గట్టు నాయకుడు ఉండాలి, అంతస్తుకు తగినట్టు అల్లుడు ఉండాలి. ఇందులో తప్పేం లేదు. పార్టీలు ఎన్నున్నా గానీ, రంగులు ఎన్నున్నా గానీ, జెండాలు ఎన్నున్నా గానీ, మన అసెంబ్లీ మీద ఎగిరే జాతీయ జెండా ఎరా. మీరెన్ని కుట్రలు చేసినా ఆ ప్రేమికుల్ని విడదీయలేరురా. నా మనవరాలు పెళ్లి జరిగేది ఆ బంగారు రాస్తోనే. అందరి ముందు ఒప్పుకుని
రే 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 ప్రచండ వర్మ, అసలు నువ్వు మనిషివేనా? మీ రోట్లేసి నన్ను గెలిపిస్తే నా మనవరాలు ఇచ్చి బంగారాజు పెళ్లి చేస్తానని అందరి ముందు తాంబూలాలు పుచ్చుకొని ఇప్పుడు మాట మారుస్తావు. ఈ విషయం జనానికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ కొడుకున్నాడే తలలు తీస్తానని. అది బంగారాజు తల కదరా, నీ తల. తెలుసుకో. ఏమన్నావు? అవునురా, నిజం. మాట మార్చింది నేనా వాడా? మొదట వాళ్ళ అమ్మ చెప్పిందని ఈ పెళ్లి వద్దన్నాడు. ఇప్పుడు వాళ్ళమ్మ కావాలంటుందని మళ్ళీ పెళ్లి చేయమంటున్నాడు. ఇలా ఎందుకంటున్నాడో మీకేమో తెలుసా? తెలియదు. మరి నాకు తెలిసిందల్లా ఒకే ఒక్క కారణం. అదేమిటన్నది నీకు తెలుసు, నీ భార్యకు తెలుసు, నాకు కూడా తెలుసు. అందుకే చెబుతున్నాను, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించి ఇకనైనా మంచోడు అనిపించుకోరా. నానా, టైం బాగుంటే ఎంత చెడ్డవాడైనా మంచివాడని పేరు తెచ్చుకుంటాడు తెలుసా? ఇప్పుడు నా టైం బాగుంది. మంజు చూడమ్మా, నువ్వు బంగారాజుకు మనసిచ్చావు, నేను మంత్రికి మాట ఇచ్చాను. నేనిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. రాజు, మీ ఇద్దరి పెళ్లికి నా కొడుకు ఒప్పుకోలేదయ్యా. అది భరించలేకే నా మనవరాలు విషయం దాగి చనిపోయిందయ్యా. అవునయ్యా, మంత్రి గారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే గొప్పగా ఉంటుందని మంజులాని నిర్బంధించాను. ఇలా చేసుకుంటుందనుకోలేదు. బంగారాజు, నిన్ను మర్చిపోయి మంత్రి గారు అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే నేను ఈ విషయం తాగి చచ్చిపోతానని బెదిరించాను. కానీ తనే ఈ విషయం తాగి చచ్చిపోతుందని నేను ఊహించలేదు. వచ్చావా రాజు? మంజు,
నేను చావలేదు రాజు, చచ్చినట్టు నటించాను. నేను తాగింది విషయం కాదు, నువ్వు తాగింది కూడా విషయం కాదు రాజు, ఉట్టి చక్కెర నీళ్ళు. ఉట్టి చక్కెర నీళ్ళు. మంజు, మంజు, అమ్మా నేను చావలేదమ్మా, నేను చావలేదు. తాతయ్య నువ్వు కూడా నమ్మావు కదా, నాకేం కాలేదు తాతయ్య, నేను బానే ఉన్నాను చూడు. అన్నయ్య ఆశ్చర్యంగా ఉంది కదా, నేను చావలేదు అన్నయ్య. అమ్మా నాన్న నన్ను కోపంగా తీసుకెళ్లాడు కదా, అక్కడేం జరిగిందో తెలుసా నీకు? మంజుల, మీ నాన్న రాజకీయంగా ఎదగటం నీకిష్టం లేదా అమ్మా? నేను బాగుండాలని నువ్వు అనుకుంటే ఆ బంగారు రాజును మర్చిపోవాలి, ఆ మంత్రి గారి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. లేదు నాన్న, రాజును మర్చిపోవడం నా వల్ల కాదు. ఇదిగో చూడమ్మా, నా ఆస్తి అంతస్తు అంతా మర్చిపోయి ఆ బంగారు రాజుకి పెళ్లి చేస్తానని నేను మాటిచ్చానమ్మా. నేను మాట తప్పలేదు, కానీ వాడే మనసు మార్చుకున్నాడు. అందుకే అలాంటి వాడు నీకొద్దమ్మా. మీరెన్ని చెప్పినా సరే నేను అతన్ని మర్చిపోలేను. నిన్న ఆ మంత్రి కొడుకు పెళ్లి చేసి ఢిల్లీకే మహారాణి చేయాలని నేను ఆశపడుతున్నాను, కానీ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆ టైలర్ గారిని ఇష్టపడుతున్నావు. మీరు నన్ను రాణి చేసినా సరే, ఢిల్లీకి మహారాణి చేసినా సరే, మీరందరూ ఎన్ని చెప్పినా సరే, నేను మాత్రం రాజును మర్చిపోలేను. నాకు బంగారు రాజే కావాలి. వాడు మంచివాడు కాదు, వాడు నిన్ను ఇష్టపట్టలేదు. నీ వెనుకున్న డబ్బుని, ఆస్తిని, అంతస్తుని. ఆయన నీలాంటి వాడు కాదు. రాజు గురించి నాకు బాగా తెలుసు. ఆయన నా కోసం ప్రాణాలు ఇస్తాడు. వాడు నీ కోసం ప్రాణాలు ఇస్తానంటే నేను ఎలా నమ్మాలి? మిమ్మల్ని ఎలా నమ్మించాలో చెప్పండి. నువ్వు చచ్చిపోతున్నావు. చచ్చినట్టు నటించంతే. నువ్వు చచ్చిపోయావని తెలిసి వాడొచ్చి ఎలా చచ్చిపోయిందని అడుగుతాడు. నేను ఒక బాటిల్ చూపించి ఇందులో విషం తాగి చచ్చిపోయిందని చెప్పి ఆ బాటిల్ వాడికి కనిపించేలా ఉంచుతాను. అందులో చక్కెర నీళ్ళు మాత్రమే ఉంటాయి. అది చూసి వాడు ఏడ్చుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడా, వాడు నీ కోసం ప్రాణాలు ఇవ్వడని అర్థం. అప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు ఆ మంత్రి కొడుకుని పెళ్ళాడాలి. ఒకవేళ అతను నిజంగా తాగితే నిన్ను బంగారాజుకిచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను చచ్చానని తెలిసిన వెంటనే ఆయన ఊరికనే ఉండరు, తప్పకుండా దాన్ని తాగుతారు. ఖచ్చితంగా తాగడు. తాగుతాడు. తాగడు. తాగుతాడు. తాగుతాడు. తప్పకుండా తాగుతాడు. సరే చూద్దాం. చూడు మంజుల, ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. వాడికి కానీ ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకూడదు. గుర్తుంచుకో. నాకు నాన్నకి జరిగిన ఛాలెంజ్ లో నేను గనుక విషం తాగితే ఆయన నా కోసం విషం తాగుతాడని చెప్పాను, కానీ నాన్న నమ్మలేదు. నేను చెప్పినట్టుగానే ఆయన నా కోసం విషం తాగారు. మేము గెలిచాం తాతయ్య, మేమే గెలిచాం తాతయ్య. నాన్న మా ప్రేమ గెలిచింది. ఏమండి 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 అయ్యో అయ్యో ఏమండి ఏమండి ఏమైందండి? ఏమండి అయ్యో ఏమైందండి? అయ్యో రక్తం! ఏమండి? ఏమైందో చూడు నాన్న. అయ్యో రక్తం వస్తుంది నాన్న. అయ్యో వాడు లేవడమ్మా, వాడు తాగుతాడని నాకు బాగా తెలుసు. మధ్యలో చిన్న తప్పు జరిగిపోయింది. ఆ చక్కెర నీళ్లకు బదులు బాటిల్లో విషం ఉంచారు. దుర్మార్గుడా, కన్న కూతురు జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు ఒక తండ్రివేనా? నాశనం అయిపోతావు పాపిస్తుడా. చూసావా తాతయ్య, చూసావా నువ్వు చేసింది ఏమన్నా న్యాయంగా ఉందా? న్యాయం అన్యాయం అని ఆలోచించే సమయం కాదు ఇది. వాడి ప్రాణం పోయేలాగా. ఇప్పుడు వాడి ప్రాణాలు కాపాడడం నీ చేతిలోనే ఉంది. మంత్రి కొడుకు నువ్వు చేసుకుంటానని చెప్పు, ఇప్పుడే వాడి ప్రాణాలు కాపాడతాను. కాపాడమని చెప్పమ్మా. ఎందుకురా వాడిని అలా చెప్పేసి? అసలు మనిషి అన్నట్రా? విషయం మాత్రమే నేను ఇచ్చాను, కానీ వాడి చావు కారణం మాత్రం నువ్వు అవుతావు. నా మాట వింటానని చెప్పు, కాపాడతాను. చెప్పమ్మా, మంత్రి గారు కొడుకు నేను చేసుకుంటానని చెప్పు. సరే సరే, మీరు చెప్పినట్టు చేస్తాను నాన్న. ఆయన్ని కాపాడండి నాన్న, ఆయన్ని కాపాడండి నాన్న. మీకు దండం పెడతాను.
ఇప్పటికైనా నువ్వు నా మాట విన్నావమ్మా. నిజంగా నువ్వు నా కూతురు అనిపించుకున్నావు. నువ్వు భయపడకమ్మా. రేయ్, నానా అమ్మాయి మనసు మార్చుకుంది కానీ వాడిని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేయి. నువ్వు రామ్మా, వాడికి ఏం కాదు. అన్ని ఏర్పాట్లు చేసేరా? అంతా నార్మల్ గానే ఉంది, భయపడాల్సిన పని లేదమ్మా. 3 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలమ్మా. బంగారాజు, నువ్వు బయటపడ్డా అంతే చాలరా. నిన్ను చంపాలని ఆ ప్రచండ వర్మ ప్రయత్నించినా ఆ భగవంతుడు నిన్ను రక్షించాడురా. బంగారాజు, ఆ అమ్మాయిని చచ్చిపోయినట్టు నటించమని చెప్పి నిన్ను నిజంగానే చంపాలని చెప్పి ప్లాన్ వేసి నిన్ను ఇలా చేశాడు రా. అమ్మా, ఏంటయ్యా? మంజులంటే నాకు ప్రాణమమ్మా. నువ్వెంత చెప్పినా మంజులను నేను మర్చిపోలేకపోతున్నాను. మంచిని నువ్వెలా మర్చిపోలేకపోతున్నావు? నా కన్న కూతుర్ని కూడా నేను అలా మర్చిపోలేకపోతున్నారా? అమ్మా, చనిపోయిన అక్కకు మంజులకు ఏంటి సంబంధం? చెప్తానురా, చెప్తాను. అక్క చచ్చిపోయిందని మాత్రమే నీకు తెలుసు. అదెలా చచ్చిపోయిందో నీకు తెలీదురా. మీ నాన్నకు కూడా తెలీదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. అది కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఊరంతా చెప్పానురా. కానీ అది అలా చావలేదురా, అలా చావలేదు. నీకప్పుడు 5 సంవత్సరాలు. నిన్ను తీసుకుని పొరుగురు వైద్యానికి నేను వెళ్ళాను. చాలా కాయటానికి మీ నాన్న మీ అక్కను కూడా తోడు తీసుకుని వెళ్ళాడయ్యా. అప్పుడే జరిగిందయ్యా ఈ ఘోరం. పొయ్యిలో కట్టలు సరిగా పెట్టమ్మా. ఏంద్రా ఊరుగా నువ్వుతున్నా? వెళ్ళి పని చూసుకో. లే ఏమ్మా, నానా, కష్టంగా ఉందా? అదేం లేదు నాన్న. అమ్మా రేయ్ ఆంజనేయులు, అయ్యా ఇట్రా. వస్తున్నా. పిలిచారయ్యా? ఆ అమ్మాయి ఎవరు? నీ కూతురా? అవునయ్యా. ఇంకా పెళ్లి చేయలేదా? లేదయ్యా. పెళ్లి వయసు వచ్చింది కదా. తాగు. వద్దయ్యా. నా ఎదురుగా తాగడానికి మొహమాట పడుతున్నావా? పర్వాలేదు, తాగరా. ఎందుకురా నీ కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చావు? అదే చెప్పు. వైద్యానికని వాళ్ళ అమ్మ పక్కూరు వెళ్ళిందయ్యా. సరే. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కదా, సరే. అందుకే నాతో పాటు తీసుకొచ్చాను. అంతేలే, నీకు కాస్త తోడుగా ఉన్నట్టుంటుంది. నువ్వు తాగు. చాలయ్యా. ఏంటి చాలు? ఒకే రౌండ్ లాపితే మజా ఏముంటుందిరా? ఇంకో రౌండ్ ఏయ్. తాగు. అయితే సరే అయ్యా. వాణే, ఏంటన్నా? అయ్యగారికి ఎక్కువ అవుతున్నాయి కానీ నువ్వు లోపలికి వెళ్ళి కాసిన మంచినీళ్ళు తీసుకురా. సరే నాన్న. కూతుర్ని చాలా బాగా పెంచావురా. చెప్పగానే మాటింటుంది. ఇదిగో నువ్వు తాగు. అయ్యా, అయ్యా మీరు దేవుడు. అయ్యా, మీరా? మీరు పెద్దవాళ్ళయ్యా, ఇలా చేయడం తప్పు. ఏంటి తప్పు? తప్పు చేస్తే తప్పు. నేను నిన్ను ఒక్కసారి వాడుకోవటానికి ముట్టుకోలేదు. నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నీకు జీవితాంతం తోడుంటాను. నువ్వు అంటే పెళ్లి కూడా చేసుకుంటాను. అరే రా. అయ్యా, ఎవరికో పురుడు పోయాలని పిలిచారు. ఎవరికయ్యా? ప్రసవం అని మా వాళ్ళు తప్పుగా చెప్పారు. ఒక పిల్లకి గర్భం తీసేయాలి, అది సంగతి.
మన్నించండి అయ్యా. కడుపులో బిడ్డను బ్రతికించడానికే నేను వైద్యం నేర్చుకున్నాను. అంతేకాని కడుపులో బిడ్డను చంపడానికి కాదు. నేను ఆ పని చేయలేను, చెయ్యను కూడాను. వస్తా. ఆగుతాయారమ్మా, నువ్వు కడుపు తీయపోయావు గాని ఏం తింటే కడుపు పోతుందో ఆ పిల్లకు వివరంగా చెప్పు. పాపిష్టి పని కొని నాకు చచ్చిపోయావే. చేసిన పని నేను నలుగురిలో ఎలా తలెత్తుకుని తిరగాలే? పాపిష్టిదానా, చెప్పవే, చెప్పు. తప్పు చేయలేదమ్మా, నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. ఆయన మాటలు నన్ను మోసపోయానమ్మా. నన్ను మోసం చేసావు కదే. మీ ఏడుపు కాస్త ఆపుతారా? మీ తల్లి కూతుళ్ళు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. నేను ఇప్పటికే 2 పిల్లలకు తండ్రిని. నేను ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకుంటే నా పరువు ఏమైంది? దీనికి కడుపు తీసి పెళ్లి చేసేయి. పెళ్లి కోసం నా కూతుర్ని మోసం చేసావు కదరా. నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? పిచ్చిగా మాట్లాడుకో. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏమీ లాభం లేదు. నువ్వు నిజంగా నీ కూతురు సుఖాన్ని కోరుకుంటే నేను చెప్పినట్టు దాన్ని కడుపు తీసేయి. దాన్ని పెళ్లి కాకపోతే నేను ఉంచుకుంటాను. నిన్ను పెళ్లి చేసుకుంటానన్నావుగా, పుచ్చుకుంటాంటే. అయ్యో రామా, నేను ఎందుకు బతుకున్నాను? ఇదంతా నా కర్మ. అయ్యో చెప్పరా, ఇప్పుడు చెప్పరా. పిల్లనిచ్చినింటి నుంచి పిల్లని తెచ్చుకోవచ్చు, పిల్లని చెరిచినింటి నుంచి పిల్లని తెచ్చుకోవచ్చా? అందుకే ఆ మంజుల్ని మర్చిపోమని నీతో చెప్పా. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి చచ్చిపోయిందని తెలిసి కూడా నువ్వు విషం తాగి చావాలనుకున్నావో అప్పుడే తెలిసింది తన్ని నువ్వెంతగా ప్రేమించావో. అవునయ్యా, ఇక మీదట మీ ఇద్దరిని ఎవరు విడదీయలేరు. మనకి ద్రోహం చేసి నా ప్రచండ వర్మ తల వంచాలి అంటే నువ్వు మంజుల్ని పెళ్లి చేసుకుని తీరాలి. ఆ అమ్మాయి మనింటి కోడలుగా రావాలి, నువ్వే ఆ ఇంటికి అల్లుడిగా వెళ్ళాలి. అవునరా, అవును. అదెప్పుడు జరుగుతుందో నాకు తెలుసు. ఏం తాయారమ్మా, ఏంటి రోడ్డుకి అడ్డంగా నిలబడి కారు ఆపావు? పక్కకు పో. ఆయన చెప్పేది అర్థం కావట్లా? ఎంపీ గారు అర్జెంట్గా వెళ్ళాలి, మధ్యలో నీ కూడా అంటే తప్పుకో. నాన్న డబ్బులు అడుకోవాలంటే ఇంటికి రా, మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. పక్క తప్పుకో. మీ నాన్న గొప్పవాడే కావచ్చు, కానీ మీ నాన్నను అడుక్కోడానికి రాలేదురా. మీ నాన్నను అడుక్కుని బతకాల్సినంత కర్మ నాకు పట్టలేదురా. నేను తాయారమ్మని రా, తాయారమ్మని. విన్నావా నాన్న? ఆ రోజు బంగారాజు విషయం తాగితే నువ్వు మంచి మనసుతో కాపాడమని చెప్పావు. అదంతా మర్చిపోయి ఇప్పుడు చూడు నడి రోడ్లో నిలబడి ఎలా కొవ్వెక్కి మాట్లాడుతుందో. తాయారమ్మా, నీకెంత ధైర్యమే నా ముందే నడు రోడ్లో నా కొడుకును కొడతావా? నీ కొడుకుని చంప దెబ్బ కొడితేనే నీకెంత కోపం వస్తే, నా కొడుకు విషం ఇచ్చి చంపాలనుకున్నప్పుడు అప్పుడు నేనేం చేయాలరా నిన్ను? లేకపోతే ఏంటయ్యా, తాయారమ్మ కొడుకు బంగారాజుకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఆ రోజు పబ్లిక్ మీటింగ్ లో చెప్పబట్టే మేమంతా ఓట్లేసి నిన్ను గెలిపించాం. ఇప్పుడు ఎవరో మినిస్టర్ కొడుకు పెళ్లి చేస్తున్నావుట, ఇదేం న్యాయమయ్యా? మీరు మోసం చేసింది తాయారమ్మనే కాదు, మీ మీద మాకున్న నమ్మకాన్ని కూడా మోసం చేశారు. మీరు మాకు ఇచ్చిన మాట నెరవేర్చి తీరాలి. పోరం ముసల్లా.
మీలాంటి పిచ్చి జనానికి మాలాంటి రాజకీయ నాయకులు ఎలక్షన్ల ముందు గెలవడానికి ఎన్నెన్నో చెప్తారా? ఎవడరా చెప్పినట్టు చేస్తుంది? ఇళ్లు కట్టిస్తామని చెప్తారు, రోడ్లు వేపిస్తామని చెప్తారు, బ్యాంకులో రుణాలు ఇప్పిస్తామని చెప్తారు, ఆ రుణాలకు వడ్డీ మాఫీ చేస్తామంటారు. ఇలా ఎన్నో మాటలు చెప్తారు. ఎవడరా మాట మీద నిలబడుతుంది? ఎలాగో ఒట్టి మాటే కదని నేను నా కూతుర్ని ఇస్తానని చెప్పాను. నేను చెప్పిన మాటలు మీరంతా నిజమేనని నమ్మి మీరంతా ఓట్లేసి నన్ను ఎంపీగా గెలిపించారు. చెప్పినవన్నీ చేయడానికి నేను మీలాగా పిచ్చివాణ్ణి కాదురా, రాజకీయ నాయకుణ్ణి. ఇన్స్పెక్టర్, ఏంటి సినిమా చూసినట్టు చూస్తున్నావు? నా కొడుకు నడు రోడ్లో కొట్టినందుకు, ఒక ఎంపీ కారిని నడు రోడ్లో ఆపినందుకు దీన్ని తీసుకెళ్లి లోపలయ్యవయ్యా. ఇది చాలయ్యా నీ కేసు పెట్టడానికి. తీసుకెళ్ళి లోపలయ్యి. వెళ్ళిపోమ్మా ఇక్కడి నుంచి. ఏయ్! కారణం లేకుండా ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే ఏమవుతుందో తెలుసుగా? మీ పోలీసుల ప్రతాపం మా మీదే చూపిస్తారా? ఇలాంటి వాళ్ళని చూస్తే వచ్చ కార్చుకుంటారా? తిమ్మిరిగా ఉందా ఒళ్ళు? ఎంపీ అని కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇలాంటి లుచ్చాలందరూ ఎంపీలు కాబట్టే మా బతుకులు ఇలా తగలడ్డాయిరా, ఇలా తగలడ్డాయి. అవునమ్మా, మీ అందరికీ తెలీదు. 15 సంవత్సరాల క్రితం నా కంటికి రెప్పలా చూసుకున్న ఒక్కగొనకు కూతుర్ని చేరొచ్చి దాని చావు కారణమైన దుర్మార్గుడు వీడేనమ్మా. నా కూతురికి అన్యాయం చేయద్దని వీడి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడితే, ఇంతకు ముందే నాకు పెళ్ళయింది, కావాలంటే నీ కూతుర్ని ఉంచుకుంటానన్నాడమ్మా. మనం భరించలేక నా కూతురు కాల్చుకొని చచ్చిపోయిందమ్మా, కాల్చుకొని చచ్చిపోయింది. తాయారమ్మా, నడు రోడ్లో నలుగురు ముందు నన్ను అవమానించాలని శపథం చేసావా? ఏంటి నీ కూతురుని అడ్డం పెట్టుకొని సాధించాలనుకుంటావేమో? ఇప్పుడు నేను ఎంపీని, నన్ను నువ్వు ఏమీ చేయలేవు. చూస్తాను, నీ అంతు చూస్తాను. నా కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పబట్టే వీళ్ళంతా నీకు ఓట్లేశారా? వీళ్ళంతా తలుచుకున్నారంటే నీ ఎంపీ పదవి ఎగిరిపోవడానికి ఒక్క క్షణం చాలరా. ఇప్పుడు మా అందరి సమక్షంలో నా కొడుకు పెళ్లి ఎప్పుడు జరిపిస్తావో చెప్పాలి. అప్పుడే కదలాలి ఇక్కడి నుండి. అది ఇప్పుడు నేను చెప్పకపోతే? ఇప్పుడు అది నువ్వు చెప్పకుండా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేవు. అలాగా? నేను ఆ కడుగు ముందుకెళ్ళలేను, లేకపోతే నువ్వే పైకి వెళ్తావు. వెళ్ళు, చూద్దాం. ఏంటమ్మా ఇదంతా? వచ్చావా? ఏమైందమ్మా? వచ్చావా ఈ రచ్చ ఏంటి? బంగారాజు? అమ్మా, లేదురా. హాస్పిటల్కి నా వెళ్దాం. ప్రాణం ఆసుపత్రి దాకా ఆగదురా. ఇంకొక విషయం చెప్తే నా మనసు శాంతి ఉంటుందిరా, నా మనసు శాంతి ఉంటుంది. ఏమైందమ్మా? ఏమైంది? లేదురా, లేదు. నిన్ను చూడకుండా చచ్చిపోతాను అనుకున్నానురా. ఇంకో విషయం చెప్పాలి, అందుకే ఆ భగవంతుడు నన్ను కొను ఊపిరితో ఉంచాడు. ఆ ప్రచండ వర్మ నీకు విషం ఇచ్చి చంపాలనుకున్నాడు. అది నలుగురిలో నేను నిలదీసి న్యాయం అడిగితే నన్ను కారుతో గుర్తించాడు. నేను చచ్చిపోతున్నందుకు బాధపడలేదురా, బాధపడలేదు. మన కుటుంబ గౌరవాన్ని నువ్వే కాపాడాలి. చండవర్మ కూతురు మంజుల్ని నువ్వే పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందిరా, నా ఆత్మ శాంతిస్తుంది. నా కోరిక నెరవేరుస్తానని చెప్పరా, చెప్పు. అమ్మా, అమ్మా, సారమ్మా, నన్ను పెట్టి వెళ్ళిపోయావా? అందరం ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళమే, కానీ తాయారమ్మ మనల్ని అందరినీ వదిలి ఇంత తొందరగా వెళ్తుంది అనుకోలేదు. బంగారాజు, మీ అమ్మ పోయినందుకు నీకే కాదయ్యా, మా అందరికి కూడా బాధగానే ఉందయ్యా. ఎందుకు వచ్చారయ్యా మీరంతా? ఎందుకు వచ్చారు? నడి రోడ్డు మీద మా అమ్మను కుక్కను చంపినట్టు చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు.
మా అమ్మ నడి రోడ్డు మీద ప్రాణ పరిస్థితిలో కొట్టుకుంటూ ఉంటే అప్పుడు చూడడానికి రాని వాళ్ళు ఇప్పుడు మీరంతా ఎందుకు వచ్చారయ్యా? ఎందుకు వచ్చారు? థు! మీలో ఎంతో మందికి మా అమ్మ ప్రాణాలు పోసి కాపాడింది. అటువంటిది మీలో ఏ ఒక్కరైనా ధైర్యం చేసి ముందుకొచ్చి మా అమ్మని కాపాడారా? ఇదే పరిస్థితి మీ అమ్మలకో మీ ఎక్కడికో జరిగుంటే చూస్తూ ఇలాగే నిలబడి ఉండేవారా? అప్పుడు చూస్తూ నిలబడి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నారా? మీకు సిగ్గుగా లేదు? ఆ ప్రచండవర్మ కాదురా మా అమ్మని చంపింది. మీరంతా కలిసి చంపారు. ఇప్పుడు ఇక్కడ తగలబడుతుంది మా అమ్మ శవం కాదు, మీ అందరి పౌరుషంరా. వద్దు, మీరు తలలు దించుకోవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరంతా. మీ సానుభూతి దయ నాకు అక్కర్లేదు. అసలు మీరు మనుషులుగా పుట్టింది 3 పట్లు తినటానికి. మీరు మనుషులుగా మారనంత కాలం ఇదిగో ఇలానే జరుగుతుంది. ఇన్నాళ్ళు నేను మీరంతా మనుషులు అనుకుని నమ్మటం నాదే పొరపాటు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు మీ సహాయం నాకు అక్కర్లేదు, మీ సానుభూతి నాకు అవసరం లేదు. వెళ్ళిపోండి. అన్నా, ఎవరు రాకపోయినా పర్వాలేదన్నా, నేను వస్తానన్నా నీతోటి. తమ్ముడు, మాకు కూడా కీవు నిద్ర ఉంది. మేము మనుషులమే. నీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఆ ప్రచండ వర్మను ఊరికి వదిలిపెట్టాం. రండ్రా, చూస్తారు. రండ్రా. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రచండ వర్మ గారు లైన్లో ఉన్నారు సార్, మీతో మాట్లాడాలంట. హలో. నమస్కారం సార్, చెప్పండి. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను ఇప్పుడు మీ ఊరు చివరినున్న క్యాంప్ సైట్ నుంచి మాట్లాడుతున్నాను. క్యాంప్ సైట్ నుంచా? అక్కడ ఎందుకు సార్? మా ఇంటికి రావచ్చు కదండి. నాకు రావాలనే ఉంది ప్రచండ వర్మ, కానీ ఇక్కడ నదిలో వరద నీళ్ళు బాగా ఎక్కువగా ఉన్నాయి. అది కారులో వద్దామంటే మా సెక్యూరిటీ వాళ్ళు ఏం వద్దంటున్నారు. అందుకే ఇక్కడే క్యాంప్ సైట్లో రెస్ట్ తీసుకుంటున్నాను. అరే దానికి ఎందుకు సార్ అంత భయపడతారు? నేను ఒక బోట్ ఏర్పాటు చేస్తాను, దానిలో వచ్చేయండి. సరే, ఒక ముఖ్యమైన విషయం. నేను ఇమీడియట్గా ఫారెన్ వెళ్ళే ప్రోగ్రాం పడింది. అందుకే నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. నిశ్చితార్థం అవి అంటే అన్నీ లేట్ అయిపోతుంది. ఒకేసారి పెళ్లి జరిపించి ఆ తర్వాతే ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వేమంటావు? ఓకే, అలాగైతే ఇంకే ఆ ఏర్పాట్లన్నీ చూడండి. నేను వెంటనే బయలుదేరి వస్తాను. సార్, ఎందుకురా అలా అరుస్తున్నావు? మినిస్టర్ గారు వస్తున్నారని నీకు ముందే తెలిసిందా? మినిస్టర్ సంగతి సరే సార్, ఊరు జనం మొత్తం కత్తులు కటారులు తీసుకొని వస్తున్నారు సార్. ఆ సంగతి తెలుసా మీకు? ఎందుకా? ఆ టైలర్ బంగారు రాజుకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మాట తప్పినందుకు, తాయారమ్మని కారుతో గుర్తించి చంపినందుకు ఊరి జనమంతా కోపంతో కత్తులు కటారులు తీసుకొని వస్తున్నారయ్యా. దీనికెందుకు నన్ను ఆలోచిస్తున్నావు? రానివయ్యా, వాళ్ళందరినీ పెట్టిన కాల్చినట్టు కాల్ చేస్తాను. రే ఏమిటని మాట్లాడేది? ఎంతమంది కాలుస్తావురా? వాళ్ళు వచ్చేది ఒకరిద్దరు కాదు, వేల మంది జనం. వాళ్ళు నువ్వు కాల్చటం కాదురా, వాళ్ళ చేతిలో మనం చావటం ఖాయం. అయ్యో, మాట్లాడుతూ కూర్చోడానికి ఇది టైం కాదండి. ముందు మన ప్రాణాలు కాపాడుకోవాలి. ఇదే టైంలో మినిస్టర్ గారు వస్తున్నారు. ఎలాగా? రానీరా, అటునుంచి ఆయన బోట్లో వస్తాడు, ఇటు నుంచి మనం బోట్లో వెళ్తాం. మధ్యలో విషయం చెప్పుకొని మనం నేరుగా ఢిల్లీకి వెళ్తాం. ఇక్కడ చేసే పెళ్లి అక్కడే చేద్దాం. రై, నువ్వు ముందెళ్ళి అన్ని ప్యాక్ చేయి. అలాగే. ఓ, మీరు కూడా వెళ్ళండి. నేను కూడానా? మంజు, రా వెళ్దాం. ఎక్కడికి? ఊళ్ళో జనం అంతా మనందరినీ చంపడానికి వస్తున్నారంటమ్మా. రా వెళ్దాం. ప్రాణాలకి భయపడి ఊరొదిలి వెళ్ళిపోవడానికి నేనే మీలా పిరికిదాన్ని కాదు. నేను రాను. నాన్న నన్ను మోసం చేసినప్పుడే చచ్చాను. ఇప్పుడు కొత్తగా మళ్ళీ చచ్చేదే ఉంది. నేను రాను, మీరెళ్ళండి. ఇప్పుడు నువ్వు నాతో రాలేదంటే నేనే నిన్ను చంపేస్తాను. త్వరగా రా. నేను రాను. నా చెయ్యొద్దు. నేను రాను. నన్ను వదలు. నేను రాను. వదలు. వదలు. నేను రాను. నేను రాను. రేయ్, తీసుకెళ్ళరా.
రేయ్, మేమంతా ఈ బోట్లో వెళ్తాము మీరంతా ఆ బోట్లో రండి. సరేనా? అలాగే. పదండి. రేయ్, రండిరా. రేయ్, త్వరగా పనిరా, పనండి. రే అప్పల స్వామి, ఏంటో చూస్తున్నావు? రేయ్, బాంబులు ఉన్నాయి కదా, చూస్తారంటే ఏంటి వాళ్ళ మీద? తాతయ్య నువ్వైనా నాన్నకు చెప్పొచ్చు కదా తాతయ్య. ఇప్పుడు మనం ఏం చెప్పినా మీ నాన్న తలకెక్కదమ్మా. జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు ఆ దేవుడే మనల్ని కాపాడాలి. నా రాజ్కుమార్ వచ్చేసాడు. నా
కుటుంబానికి ఎంతో అన్యాయం చేశారు. అది మనసులో పెట్టుకోకుండా ఆయన రక్షించి నాకు మాంగళ్య భిక్ష పెట్టు బంగారాజు. మాంగళ్య భిక్ష పెట్టు. ఆయన్ని రక్షించు. కాపాడు బంగారాజు. కాపాడండి 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 బంగారాజు బంగారాజు కాపాడండి బంగారాజు బంగారాజు కాపాడండి బంగారాజు బంగారాజు కాపాడండి బంగారాజు బంగారాజు అతని కుటుంబానికి మీరు ఎంత అన్యాయం చేసినా నా మాంగళ్యాన్ని కాపాడింది అతనేనండి. అతనే దేవుడండి. అతను దేవుడు. రే ప్రచండవర్మ, మనిషికి డబ్బు మీద పదవి మీద ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. నీ కూతుర్ని ప్రేమించాడన్న ఒకే ఒక కారణం చేత వాళ్ళ కుటుంబానికి నువ్వెంతో అన్యాయం చేసినా అయినా దాన్ని మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు ఆ బంగారాజు నీ ప్రాణం కాపాడాడు. ఇంతకన్నా మంచి మనసున్న మనిషిని నీ కూతురికి భర్తగా తీసుకురాగలవా? చెప్పరా చెప్పు. అయ్యా, మీరు చెప్పిందే కరెక్ట్. బంగారాజే మీ అల్లుడు, అదే న్యాయం. ప్రచండవర్మ, ఇదంతా తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. మనిషికి డబ్బు పదవే ముఖ్యమని నేను ఎన్నాళ్ళు అనుకున్నాను. కానీ మనిషికి మనసే ముఖ్యమని బంగారాజు ద్వారా తెలుసుకున్నాను. ఇన్స్పెక్టర్, ఒక్క నిమిషం. బంగారాజు, నన్ను క్షమించు. నేను మీ కుటుంబానికి ఎంతో అన్యాయం చేశాను. నా కూతురికి నువ్వే సరైన జోడి.